మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. చెప్పడమ్మా ఏంటి సమస్య? అమ్మ మా ఆయనకి నాకు పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుందమ్మా. మా ఆయన నేను చాలా అన్యోన్యంగా ఉండేవాడు. ఏదో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినాయిగా అనుకుంటే ఆ గొడవ పెద్దదయిందమ్మా. విడాకులు కావాలి, నేనైతే నీ దగ్గర ఉండను, నువ్వు విడాకులు ఇచ్చినకపోయినా అన్నాడమ్మా. సరే ఇంకా ఆయనకి ఉండాలని ఇష్టం లేనప్పుడు ఎందుకులే ఇచ్చేద్దామని నేను విడాకులు ఇచ్చేసానమ్మా. ఒకరోజు షన్నగా వచ్చాడు మేడం. ఏంటా వచ్చాడని చూస్తే షన్నగా మా చెల్లికాడ వచ్చింది మేడం. మీ ఆయనతో పాట ఎందుకు వీళ్ళిద్దరు కలిసి వచ్చారు ఏంటనంటే వీళ్ళిద్దరు పెళ్ళైనట్టు నాకు తెలిసింది మేడం. అమ్మా నువ్వు చెప్పాలి. ఒక అక్క గొంతు కోసేస్తావు ఒక రకంగా ఖాళీగా కూర్చొని. నేనేం గొంతుకోయలేదు మేడం. మరి దీని వల్లే విడాకులు అయినాయి మేడం. మా ఆయన చాలా మంచివాడు. మా ఆయన అట్ట వదిలేసే అమ్మా ఆ ఒత్తుముడు గురించి ఇద్దరు మార్కులు వేస్తున్నారు కానీ ఇద్దరు గొంతులు కోసాడుగా. ఎంతకాలం క్రితం వాళ్ళ విడాకులు అయిన తర్వాత విడాకులు అయిపోయినాక వాళ్ళ విడాకులు అదంతా నువ్వు ఫాలో అప్ లోనే ఉన్నావా? నేను కనుక్కుంటానే ఉన్నాను సార్. మీ ఆయన వచ్చాడా తల్లి? వచ్చారు పిలవమ్మా ఒకసారి. ఆయన పిలవండి. ఆయన బాబా ఆ వీరుణ్ణి రండి. ఆగండి సార్. ఈవిడతోని కాపురం చేస్తున్నారు, ఆవిడతోని చేస్తున్నారట. అవునా? ఎక్కడ కూర్చుంటారు మీరు? సూపర్. ప్రెజెంట్ పెళ్లి. మీరు డైవర్స్ ఎలా తీసుకున్నారు? లాయర్ దగ్గరికి వెళ్ళి కోర్టులో కేసు వేసారా? కోర్టులో వేయలేదు. మీకు మీరు రాసేసుకున్నారు. ఇంట్లో మనశ్శాంతి లేకపోతే ఏం చేయమంటారండి నన్ను? అందుకని ఇంకొక పెళ్లి చేసుకుంటారా? అవును, మరి అన్నాళ్ళు బతకాలా? మరి ఈవిడ దగ్గర మళ్ళీ ఎందుకు వెళ్ళావయ్యా నువ్వు అక్కడ కాపురం చేస్తున్నావు, ఇక్కడ కాపురం చేస్తున్నావు. ఏమండి ఈ హోటల్ భోజనం బాగా లేకపోతే పస్తు పండుకోం కదా, ఇంకో హోటల్ పోతాం కదండి. ఇంటి వంట ఎవరు, హోటల్ వంట ఎవరో చెప్పండి. ఒక రంగు చూస్తే ఇద్దరు ఒకటే. ఇద్దరు ఒకటే. కొద్దిగా మసాలా ఒక దాంట్లో ఎక్కువ, దాంట్లో మసాలా తక్కువ వేస్తారు అంతే. అంటే నా మూడ్ని బట్టి. ఫస్ట్ నైట్ రోజే దేనికో పొరపాటున వాళ్ళ చెల్లెలు వచ్చిందండి. ఏవిడ మేము ఇద్దరు ఉన్నాం రూమ్ లో ఆల్రెడీ ఉన్నాం. మరి వాళ్ళ అక్క కోసం వచ్చిందో లేకపోతే ఏదైనా అది నాకు తెలియదు. అప్పటి నుంచి తనకు అనుమానం. ఫస్ట్ నైట్ అప్పుడు వాళ్ళ డోర్ దగ్గరికి అంటే ఎందుకు వెళ్ళావు నువ్వు? అప్పుడు చిన్నపిల్లలు, నీకేం పని? డోర్ దగ్గరికి ఎందుకు వెళ్ళానంటే చిన్న పని చేసావా? ముదురు పనులు చేసావు కదా వెళ్ళి. డోర్ కొట్టింది మేడం. నేనే పోయి తీసానండి. ఇద్దరు రూమ్ లో ఉండగా భార్య భర్తలు పెద్దోళ్ళు ఎలా అవుతారు మేడం? ఇలాంటి చిన్న చిన్న పనులు చిన్నపిల్లలకే కదా మేడం చెప్పేది. చిన్నపిల్లలు కాదులే అమ్మా. వచ్చే పిల్ల మేడం ఆవిడ. అగ్గిపెట్టి కాదు, అగ్గి పొల్లు వెలిగించి వెళ్ళిపోయాడు. అర్హతలేదు నీకు అసలు. ఇంకా విడాకులు ఇచ్చినా సరే నేను ఎందుకు వదిలిపెట్టాను. జైలు కూడా ఏమన్నా మీ ఇల్లు అనుకున్నారా? ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం అరుస్తున్నారు? వాయిస్ తగ్గించి మాట్లాడండి. ఇక్కడ నువ్వైనా దాని దగ్గరికి ఎందుకు వెళ్ళారండి మీరు? పాపం దాని ఎట్టుందో ఏదో కొద్దిగా ఓదార్చాను. దాని తప్పే ఉంది, మెక్కే కదా. ఇంటికి పదండి చెప్తాను. అదే నాకు కావాల్సింది అదే. నమస్తే. సుమన్ టీవీ సమర్పిస్తున్న పద్మవ్యూహం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సార్ మేడం లావణ్య గారు ఆవిడ సమస్య చెప్పుకోవడానికి ఇక్కడి వరకు వచ్చారు. ఆవిడ సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎక్కడి నుంచి వస్తున్నారు? విజయవాడ నుంచి అమ్మా. చెప్పడమ్మా ఏంటి సమస్య? ఇక్కడి వరకు దేనికి వచ్చారు? ఓ ప్రాబ్లం గురించి మా ఇంట్లో మా ఆయన నా ప్రాబ్లం గురించి వచ్చానమ్మా. కానీ మీకు చెప్పే ముందు నా చెల్లెలు కూడా ఎదురుగా ఉండాలమ్మా. మీరు మీ చెల్లి కూడా వచ్చారా? మీ చెల్లి పేరేంటి? స్వాతి అమ్మా. స్వాతి గారు రండి. మీ సొంత చెల్లెలా అండి? అవునమ్మా. చెప్పండి, వచ్చారుగా మీ చెల్లెలు. అమ్మ మా ఆయనకి నాకు పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుందమ్మా. మా ఆయన నేను చాలా అన్యోన్యంగా ఉండేవాడు. నా భర్త నన్ను చాలా బాగా చూసుకునేవాడమ్మా. నాకు తల్లి తండ్రి లేరు కాబట్టి నా భర్త నన్ను కష్టంలో సుఖంలో బాగోపోయినా సరే చాలా తల్లిలాగా తండ్రిలా చూసుకునేవాడు. అయితే పెళ్ళై 10 సంవత్సరాలు అయింది. మా పిల్లలు లేరు. మేము ట్రీట్మెంట్ తిరుగుతూ ఉన్నామమ్మా. ఈ తిరుగుతూ ఉన్న టైంలో మా ఆయన నాకు చిన్న గొడవ వచ్చిందమ్మ. ఇప్పుడు ఆ గొడవ వచ్చినప్పుడు ఏదో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినాయిగా అనుకుంటే ఆ గొడవ పెద్దదయిందమ్మా.
దేనికి సంబంధించిన గొడవ అమ్మా? నాకు నీ దగ్గర ఉండాలనిపిస్తలేదు, చేయాలనిపిస్తలేదు అట్లా. ఓకే, మీ ఆయన ఇంకా, అట్లా అన్నాడా? అట్లా అనేటప్పటికి మా ఇద్దరికి కొంచెం పెద్దగా గొడవ అయిందమ్మా. ఆ గొడవ సర్లే చిన్న గొడవేగా ఏమైద్దిలే అనుకున్నా నేను. ఒక రోజున వచ్చి విడాకు కావాలి, నేను నీ దగ్గర ఉండాలనుకుంటలేదని అడిగాడు. ఎంతకాలం క్రితం ఇది? అవుతుందమ్మా సంవత్సరం క్రితం. అయితే ఎందుకు ఇడాకులు అని చెప్పేసి అని నేనంటే కావాల్సింది ఇడాకులు, నేను నీతో ఉండాలనుకుంటలేదని నన్ను అడిగాడమ్మా. అట్లా కాదు, ఎందుకు ఇడాకులు అని అడిగితే కూడా చెప్పలేదమ్మా. నా ఇడాకులు కావాలి, నేనైతే నీ దగ్గర ఉండను, నువ్వు ఇడాకులు ఇచ్చినకపోయినా అన్నాడమ్మా. సరే ఇంకా ఆయనకి ఉండాలని ఇష్టం లేనప్పుడు ఎందుకులే ఇచ్చేద్దామని నేను ఇడాకులు ఇచ్చేసానమ్మా. విడాకులు అంత ఈజీగా ఇచ్చేసావా? అంత గొడవలు ఉండేయా మీ మధ్య? అంత ముందు ఎలా ఉండేవాళ్ళు అసలు? అంటే చాలా బాగా ఉండేవాడు అమ్మా. నాకు అమ్మా నాన్న లేరు, చాలా బాగా చూసుకునేవాడు. బాగా నాకు జ్వరం చూసుకోవడం వచ్చినా తను తల్లిలాగా ఉండి పెట్టడం, ఇంట్లో పని అంతా చేయడము, నన్ను బాగా చూసుకోవడము, అంటే ట్రీట్మెంట్ విషయంలో దేనిలోనైనా సరే బాగా చూసుకునేవాడు. అంటే మీరు పని చేసేవాళ్ళ, మీరు ఇంట్లోనే ఉండేవాళ్ళ? నేను ఇంట్లోనే ఉండేదాన్నమ్మా. సో ఏం కావాలన్నా మీకు తెచ్చిచ్చేవాళ్ళ? ఏం కావాలన్నా తెచ్చిచ్చాడు. నాకు ఇది లేదు అంత అనుకున్నా బాగా చూసుకున్న తెచ్చిచ్చేవాడు. వ్యక్తి సడన్ గా విడాకులు కావాలి, నువ్వు నచ్చట్లేదు, నీ దగ్గరికి రావాలనిపించట్లా, ఇలా ఎందుకు అన్నాడు? అసలు ఎందుకు అన్నాడో తెలియదు. సరే, ఆయన అడిగితే నువ్వు పళ్ళెంలో పెట్టి విడాకులు ఇచ్చావా? అలా ఎందుకు ఇస్తాం ఇవ్వడానికి రీజన్ ఏంటో అర్థమైందా నీకు? అర్థం కాలేదమ్మా నాకు. విడాకులు సరే మరి అయిపోయినాయమ్మా అయిపోయిందంటే వైట్ పేపర్ మీద సంతకాలు పెట్టారా, లాయర్ దాకా వెళ్ళి కోర్టులో వేసారా? వైట్ పేపర్ మీద సంతకాలు మీరు పెట్టేసుకున్నారు. చాలా అంత బాగా చూసుకునేవాడు. నా భర్త మాత్రం దేవుళ్ళు అంటోడేనమ్మా. మా తల్లిదండ్రి ఎలా చూసేవాళ్ళు అంతకన్నా బాగా చూసుకునేవాడు. నా భర్త దేవుళ్ళు అంటోడే. కానీ ఎందుకు ఇడాకులు అడిగాడో నాకు తెలియదు. అడగగానే నువ్వు వెంటనే ఇచ్చేసామా? కాసేపు ఆలోచించావా? ఎందుకని అడిగావా? ఎందుకంటే చెప్పలేదు సార్ తను. చెప్పలేదా? చెప్పకపోతే ఎందుకు చెప్పలేదని ఆలోచిస్తే అడిగితే నా హెడాకులే కావాలి, నేను నీ దగ్గర ఉండనని చెప్తున్నాడు. సో ఇచ్చిన ఎంత బాగా చూసుకునేవాడు, ఎందుకు హెడాకులు అడుగుతున్నాడు అతను అని నేను ఆలోచించాను సార్. తర్వాత తెలిసిందా? ఆ తర్వాత కూడా నాకు తెలియదు సార్, తెలియలేదు మేడం. అయితే ఈ విడాకులు సంతకం పెట్టిన తర్వాత ఎంతకాలం అయింది మీరు సంతకం పెట్టి? అవుతుంది మేడం 1 ఇయర్ తర్వాత ఆయన ఒక రోజు షండగా మా ఇంటికి వచ్చాడు మేడం. వస్తే ఇదేంటి తిను వచ్చాడని నేను పక్కన ఆనందపడుతున్నా గానీ విడాకులు తీసుకున్నప్పుడు తిను ఎందుకు వచ్చాడు? పేపర్ మీద రాయించుకున్నాడు, వెళ్ళిపోయాడు. నువ్వు ఎలా బతుకుతున్నావు? ఇంటి మెయింటెనెన్స్ అంతా ఎట్లా? నేను కష్టపడుకుంటున్నాను. మరి ఇంకా ఆయన వెళ్ళిపోయాడు కదా, కష్టపడుకుంటున్నాను, బతుకుతున్నాను. ఒక రోజు షండగా వచ్చాడు మేడం. ఎందుకు వచ్చాడు ఇతను అని నేను ఆలోచించుకుంటే ఓ పక్కన ఆనందంగా ఉంది వచ్చినందుకు. అమ్మో మా ఆయన నా కోసం వచ్చాడని నేను ఆనందపడుతున్నా. ఏంటో వచ్చాడని చూస్తే షండగా మా చెల్లికాడ వచ్చింది మేడం. మీ ఆయనతో పాటు మా ఆయనతో పాటు మా చెల్లి కూడా వచ్చింది వెనకమాల. ఎందుకు మా తినొచ్చింది ఏంటి, వీళ్ళిద్దరు కలిసి వచ్చారు ఏంటనంటే వీళ్ళిద్దరు పెళ్ళైనట్టు నాకు తెలిసింది మేడం. ఈ 1 ఇయర్ లోనా? ఈ 1 ఇయర్ లో. అంతకుముందు వీళ్ళిద్దరి మధ్య ఏమన్నా నీకు అనుమానం, సంబంధం ఏమన్నా ఉందన్నది డౌట్ ఉందమ్మా నీకు? అంటే మామూలుగా బావా అంటా తిరిగేది. వచ్చేది ఈ అమ్మాయి మీ ఇంటికి అయితే వచ్చేది? ఈ అమ్మాయి మా ఇంటికి వచ్చేది. వీళ్ళు మరి ఏమి ఇది అయ్యారో నాకు తెలియదు. ఈ అమ్మాయి పెళ్ళి అవ్వలేదు అంత ముందు? అవలేదు మేడం. ఎందుకు? తనకి ఇంకా అవలేదు, చేద్దాం అనుకున్నారు. ఈ లోపు నాన్న అమ్మ చనిపోయారు. సరే, నువ్వు మీ ఆయన ఉన్నారు కదా, అదే ఇంకా అనుకుంటున్నాం మేడం మేము. ఈ లోపు మా ఇద్దరికి విడాకులు అయిపోయింది. లేదు కదా. ఈవిడొచ్చింది ఏంటి, నా భర్త వచ్చాడు అనుకుంటే ఇద్దరు కలిసి వచ్చారేంటని నేను ఆలోచించుకున్నాను. ఎందుకు వచ్చారు? ఎందుకు ఇద్దరు పెళ్లి చేసుకుని వచ్చారు మేడం. నీ దగ్గరికి ఎందుకు వచ్చారు? పెళ్లి చేసుకుని ఎక్కడ ఉండాలి కదా. పెళ్లి చేసుకుని ఎక్కడ ఆశీర్వాదం కోసం వచ్చారా? లేదు మేడం. వచ్చిన కాడి నుంచి తను ఏం చేస్తున్నాడంటే ఇక్కడే ఉంటాను అన్నాడు. అమ్మ నాన్న ఇల్లు కమ్మట్టి తను పెళ్లి చేసుకుందని తెలిసింది కాబట్టి నేనేం మాట్లాడలేదు మేడం. కానీ తనతో షిఫ్ట్ అయిపోయారు. తనతో ఉంటున్నాడు, నాతో ఉంటున్నాడు. పెళ్లి చేసుకున్నా కానీ తనంటే ఇష్టం లేదంటున్నాడు. తనతో ఉంటున్నాడు, నన్ను గోకుతున్నాడు, తనని గోకుతున్నాడు. ఏంటి ఇలా చేస్తున్నావు అని చెప్పేసి నేను ఒక రోజు అడిగాను మేడం. అడిగితే వీళ్ళకి ఒక పాప ఉంది. వీళ్ళకి పాప కూడా పాప పుట్టేసింది. ఇవన్నీ నీకు తెలియవమ్మా? తెలియదమ్మా. నీకు అమ్మ నాన్న లేరు అంటే ఆవిడకి లేనట్టే కదా. నాకు తెలియదమ్మా. ఇప్పుడు ఇంటికి వస్తుంది, చేస్తుంది, ఇట్లా ఉంటుంది. కానీ తిను ఇలా చేస్తున్నాను. 1 ఇయర్ లో పెళ్లి చేసుకోవడం, పిల్లని కనేయడం ఇన్ని అయిపోయినాయి. అంటే సొంత చెల్లెలుగా అమ్మ అంత అనుమానించలేకపోయాను. కదమ్మా, పెళ్లి మీ విడాకుల తర్వాత అయిందా? దానికంటే మా విడాకుల తర్వాత అయింది సార్. ఈ లోపల బిడ్డను కూడానా? బిడ్డను కూడా 1 ఇయర్ తర్వాత వచ్చారు సార్ వాళ్ళు. ఏంటంటే నువ్వు బాగా భావం చూసుకుంటలేదు కాబట్టి నేను పెళ్లి చేసుకున్నాను అని సార్. కానీ మా ఆయన నేను చాలా బాగా ఉండేవాడు. ఎప్పుడు మా గొడవలు వచ్చాయి. నువ్వైతే విడాకులు ఇచ్చావు, పేపర్ మీద ఇచ్చావో, లీగల్ గా ఇచ్చావో పక్కన పెడితే, మీ సిస్టర్ ఈ 1 ఇయర్ లో ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఎవరితో ఉంది, ఇవేమి నువ్వు కనుక్కోలేదా? నువ్వు ఒంటరి అయినాక ఎక్కడికి వెళ్తావు? వెళ్ళిపోతున్నాను అంద మేడం. అందుకని ఈ 1 ఇయర్ లో మీరిద్దరు కలుసుకోలేదా? కలుసుకోలేదు మేడం. అంటే ఒక్కసారి వచ్చినట్టుంది మేడం. ఓసారి వస్తే నేనేదో కొంచెం ఈయన వెళ్ళిపోయిన బాధలో ఉండి నేను చెప్పలేదా? అక్క నేను భావన పెళ్లి చేసుకున్నానని ఏం చెప్పలేదు? చెప్పలేదు మేడం. పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు అన్నా చెప్తారుగా మీకు.
సో ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మీ సిస్టర్ ని మీరు చూడలే, డెలివరీ తను అయిన మా ఊర్లో తర్వాత లేదు కదా బిడ్డను సార్, తీసుకుని వెళ్ళిపోయింది వచ్చింది. కదా పని మీద. పనికని వేరే ఊర్లో ఉండిపోయింది. వేరే ఊర్లో ఉంటుంది కదా మేడం, అందుకని చెప్పేసి నేను సో మీకు అట్లా- మీకు డబుల్ షాక్ ఏంటంటే పెళ్లి ఒకటిని తర్వాత ఈవిడ బిడ్డను కూడా ప్రసాదించింది, అవును అంతేగా సార్. రెండుని. అదే సరే ఇప్పుడు నా వీళ్ళిద్దరూ ప్రాబ్లం. వచ్చి అడిగారు, ఏమైంది తర్వాత? తర్వాత ఏమైందంటే వచ్చారు, నువ్వు పెళ్లి చేసుకుంటావు ఏంటంటే నువ్వు బావను బాగా చూసుకుంటలేదు, బావ దేవుళ్ళు అంటాడు, అందుకే నేను పెళ్లి చేసుకున్నాను, నిన్ను వదిలేసాడు కాబట్టి నేను పెళ్లి చేసుకున్నాను తప్పులేదు, ఓకే. అనేసి తను నన్ను వదిలేస్తాక తనే కారణం మేడం. సరే ఇప్పుడు అయిపోయింది, మీరు డివోర్స్ ఇచ్చారు, అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ దేనికి వచ్చారు? ఇప్పుడు తనతో ఉంటున్నాడు, నాతో ఉంటున్నాడు మేడం. నేను అవతలకి వెళ్ళిపోమంటే నా అమ్మ నాన్న ఆస్తిలో మాకు కూడా వాటా ఉంది, నువ్వు ఇవ్వాల్సిందేనని తను వచ్చింది మేడం అలా ఆయన తీసుకొని. వాళ్ళ ఆయన మీ ఆయన ఇంకా ఒకరేనా? అలా ఆయనేగా మేడం, ఇప్పుడు ఆవిడ మా ఆయనే గొడవ చేస్తుంది మేడం, అందుకని మీ దగ్గరికి వచ్చాం మేడం, మా ప్రాబ్లం ఏంటో చెప్పండి అమ్మా అని. ఏమ్మా, మరి ఏంటి? మీకు విడాకులు అయిపోయింది కదా, ఇప్పుడు మీరు అడగటానికి ఏ హక్కు ఉంది మీకు అంటే? ఇప్పుడు నాతో తనతో ఇద్దరితో ఉంటున్నాడు కదా సార్. అవునా, నువ్వెందుకు ఆ, మీరు రాణిస్తున్నావు? ఎందుకు ఏం చేస్తాం మేడం, తనంటే నాకు ఇష్టం లేదు, ఆవిడేదో బలవంతం పెట్టింది, నువ్వు దేవుళ్ళు అంటాడు అని పెళ్లి చేసుకున్నాను అంటుంది మేడం. అమ్మా నువ్వు చెప్పాలి ఇప్పుడు స్టోరీ. ఒక అక్క గొంతు కోసేస్తావు ఓ రకంగా ఖాళీగా కూర్చొని. నేనేం గొంతుకోయలేదు మేడం. మరి మా బావ తను చెప్పినట్టు నిజంగా మంచోడే మా ఆయన. కాకపోతే తను నా లేడీస్ ప్రాబ్లం ఉన్నా సరే చాలా బాగా చూసుకుంటాడు మా బావ. అయితే మాత్రం నేను వేరే అతన్ని లవ్ చేసి వెళ్ళిపోయాను మేడం, కానీ అతను హ్యాండ్ ఇచ్చాడు. ఆ తర్వాత మా బావ, నేను పలానా చోట ఉన్నాను బావ, రా బావ అంటే వచ్చాడు ఏదో నాకు ఓదార్పుగా ఉన్నాడు. ఈ ఓ, లోపల నిజం చెప్పండి, మీకు 3-4 years నుంచి సంబంధాలు ఉన్నాయి కదా, మీకు నిన్న ఎవరైతే హ్యాండ్ ఇచ్చారో ఆ తర్వాత నుంచి మీ భావన పట్టుకున్నావు కదా. చెప్పేది అదే మేడం. ఆ. ఆ తర్వాత తను హ్యాండ్ ఇచ్చాడు, ఇది బావ ఇతను నా hand ప్రాబ్లం తీసుకున్నాడు. అని చెప్పేసి అని నేను మా బావకి చెప్తాను. మా బావ అన్నాడు, మీ అమ్మ మీ నాన్న లేరు, మీ అక్కతో నాకు రోజు ప్రాబ్లం అయిపోతుంది అమ్మాయి, మరి ఏం చేద్దాం, ఇంటికి వెళ్దాం అంటే నేను రాను బావా అన్న. అంటే మరి ఏం చేద్దాం ఏంటని అంటే, ఏముంది బావా ఇట్టాగైతే ఇంటికి రాలేను నేను, నన్ను కూడా పెళ్లి చేసుకో బావా, మా అక్కతో ఎట్టాగో సుఖం లేదు, రెడీగా ఉన్నావు. మా అక్కతో ఎలాగో సుఖం లేదు నీకు ఎప్పుడైంది చెప్పేసి ఇదంతా? నీ కథంతా ఎంతకాలం క్రితం? వాళ్ళ విడాకులు అయిన తర్వాత వాళ్ళు విడాకులు అయిపోయినాక వాళ్ళ విడాకులు అదంతా నువ్వు ఫాలో అప్ లోనే ఉన్నావా? నేను కనుక్కుంటానే ఉన్నాను సార్, అదే నీకు ఎక్కడన్నా అదే ఉన్నా నీ కానీ వల్లే వీళ్ళకి విడాకులు అయినాయి కదా. మేడం మా అంతే, వల్ల వీళ్ళు- అవడం ఏంటి, వీళ్ళు 1-2 విడాకులు. years అని చెప్తున్నారు దీనివల్లే కానీ విడాకులు అయినాయి మేడం. మా ఆయన చాలా మంచివాడు, మా ఆయన అట్ట వదిలేసే మనిషి అమ్మ ఆ కాదు మేడం. ఉత్తముడు గురించి ఇద్దరు మార్కులు వేస్తున్నారు కానీ ఇద్దరు గొంతులు కోసాడుగా. ఇద్దరు గొంతులు కోయటం కాదు మేడం, ఇద్దరు తను బాగా ఏం చూసుకున్నారు. చేసింది, ఆ పెద్దాక ఆఫీస్ లో కష్టపడి వస్తే అట్టాటోడు నువ్వు ఇట్టాటోడు అని ఎన్నో బూతులు మేడం, ఇచ్చేది ఇవి మేడం, చూసిందా మేడం అలా టార్చర్ పెట్టడం? నా భర్త మధ్య నా ఎన్నో మధ్య ఎన్నో ఉంటాయి. మాటలు అనేది ఈవిడ మేడం. ఎవరు మా మేడం? మా ఆయన నాకు మీకేం చెప్పుకొని తెలుసు? ఏడ్చాడు, మీ అక్క ఇలా చేస్తుంది ఇప్పుడు అని. ఆయన మగాడని నువ్వు ప్రూవ్ చేసావు అనమాట. ప్రూవ్ చేయటం కాదు మేడం, ఇంకా నేను మామూలుగా వేరే అబ్బాయిని నమ్మి మోసపోయి ఉన్నాను. ఇంకా మా బావే నన్ను చేరదీశాడు, మీ అక్కతో నేను ఎలాగో సుఖపడలేకపోతున్నాను అని చెప్పేసాను. సరే, మరి మీ ఇద్దరు ఏడ్చుకుంటా రావటానికి కూడా మా అమ్మ మా నాన్న లేరు. ఆవిడ వాళ్ళ ఆయన్ని లాక్కొని పోయావు పక్కకి, మీ ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చు కదా, పిల్లని కూడా కన్నారట. మళ్ళీ ఆ ఇంటికే వెళ్ళి ఆవిడ ఎందుకు పీకు తింటున్నారు? ఆవిడేం పీకు తింటలేదు మేడం, ఆస్తి కావాలి, అది మామూలుగా కావాలి, ఆస్తి ఆవిడకున్నది కోసం ఒక ఇల్లే కదమ్మా. ఒక ఇల్లే కాదు మేడం, మాకు ఊరు అవతల 1 ఎకరం పొలం ఉంది. ఆ, ఇప్పుడు తనకెంత ఉందో నాకు అంతే ఉండిద్ది కదా మా నాన్న సొమ్ము మీద. మాకు అబ్బాయిలు లేరు, మేమిద్దరం ఆడపిల్లలమే, మరి తనకెంత ఉందో మా నాన్న ఆస్తి మీద నాకు ఉంది. నాకు ఓ పాప ఈ రోజు నోరు మూయవే, తీసుకుంటేనే కదా, దుర్మార్గురాల. ఈ రోజు నీకు ఆస్తి తీసుకుంటేనే ఉందంటావు కదా కదా, మేడం నా మొగుడినే బిడ్డను లాగేసుకున్నావు కదా, ఆస్తి బతికించుకున్నది. కన్నా ఎక్కువ ఉన్నది. ఏం ఆస్తి నువ్వు ఇంకా ఇచ్చావు నువ్వు, ఆస్తి అంటావేంటి? ఆస్తి ఏం ఆస్తి ఇచ్చావే నువ్వు? ఆస్తి అసలు పడుకొని చేస్తావేంటి? నువ్వు ఆస్తి దిక్కుమాలిన ఇచ్చి మొహం మొగుడు వేసుకొని. సరి చూసుకుంటే నువ్వు నీ మొగుడు నీ దగ్గరే ఉండేవాడే. నా ఇష్టం చూసుకుంటే లేతలేదు, మధ్యలో వస్తాయి నువ్వెవరివి? నేను అక్క మధ్యలో గొంతు కోసే రావడానికి అంటే దుర్మార్గురాలు నువ్వు నువ్వు తెలుసా? అసలు సరి చూసుకోలేదు కాబట్టి నీ మొగుడు నా దాకా వచ్చాడు. చూసుకోపోతే అక్క గుంతే కోస్తావేమే అంటే అక్క అక్క ఏమ్మా ఎప్పుడు స్వాతి? చూసుకోలేదు, గోతకండి ఆ పక్కింటి ఆవిడ వాళ్ళ ఆయన్ని కూడా సరిగ్గా చూసుకోవట్లేదంట, పోయి ఆయన ఆయన కూడా చేసుకుంటాడు. నాకే అంత అవసరం మేడం, మరి నేను మీ అక్క ఏమన్నా కాపురాన్ని అలాగే బాగా చేసావు నువ్వు? మేడం. మీ అక్క కాపురాన్ని అదే మా అక్క చేసావు. కాపురాన్ని కాదు, మా బావ నా ఏం ఇంటి బావ? బావ నేను వంట పరిస్థితి చేశాను అని మేడం. అన్నాను, వచ్చాడు ఏ, మీ ఆయన వచ్చాడా తల్లి? వచ్చారు మేడం. ఓదార్పు పిలవమ్మా ప్రతి ఒకసారి, ఇంట్లో. ఆయన పిలవండి, ఆయన బాబా ఆ వీరుణ్ణి. రండి. ఆగండి సార్, ఈవిడతోని కాపురం చేస్తున్నారు, ఆవిడతోని చేస్తున్నారట, అవునా? ఎక్కడ కూర్చుంటారు మీరు? సూపర్. ఇంకా నేను Present పెళ్లి. కుర్చీ తీసుకుని మధ్యలో కూర్చుంటారు అనుకున్నా. మీ పేరేంటండి? రమేష్. రమేష్ గారు. ఏంటండి ఇది? ఆ? ఏముందండి? ఏముందా? ఏం తప్పు? మీరు అక్కడ నుంచొని ఏం వెళ్ళలేదా? అంటే తప్పేంటి అన్నట్టు ఆశ్చర్యంగా చూస్తున్నారా? అసలు ఏదో మనమే క్రియేట్ చేసి. ఇద్దరుంటే ఏంటి, ముగ్గురుంటే ఏంటి అన్నట్టు. మా మిస్సెస్ అండి. అమ్మా, ఈవిడ ఆవిడ కూడా మిస్సెస్ ఆఫ్టర్. మీరు డైవర్స్ ఎలా తీసుకున్నారు? లాయర్ దగ్గరికి వెళ్ళి కోర్టులో కేసు వేసారా? కోర్టులో వేయలేదులేండి. మీకు మీరు రాసేసుకున్నారు, మీరే జడ్జిలు, మీకు మీరే లాయర్లు, మీకు మీరే లా అండ్ ఆర్డర్. మనశ్శాంతి లేకపోతే ఏం చేయమంటారండి నన్ను? అందుకని ఇంకొకరు పెళ్లి చేసుకుంటారా? అవును, మరి అన్నాళ్ళు బతకాలా?
మరి ఈవిడ దగ్గర మళ్ళీ ఎందుకు వెళ్ళావయ్యా నువ్వు? మళ్ళీ వెళ్ళండి మరి వాళ్ళ సిస్టర్ ఉంది కాబట్టి మా ఇంటికి పోదారండి, నాకు ఆస్తిలో ఉంది అది కూడా తీసుకొని పోదాం. ఆస్తి గురించి కాదు ఇక్కడ మాట్లాడుతున్నది. ఆ. నువ్వు అక్కడ కాపురం చేస్తున్నావు, ఇక్కడ కాపురం చేస్తున్నావు. ఇప్పుడు ఏమండి ఈ హోటల్లో భోజనం బాగా లేకపోతే పస్తు పండుకోం కదా ఇంకో హోటల్ పోతాం కదండి. కాదు తమ్ముడు, అరే ఎప్పుడు ఇంత బాబోయ్. ఫ్రస్ట్రేషన్ వీళ్ళిద్దరితో కలిసిన తర్వాత, ఎప్పుడు ఇంత ఫ్రస్ట్రేషన్ వీళ్ళిద్దరితో కలిసిన తర్వాత ఫ్రస్ట్రేషన్. వాళ్ళు మీకు వీళ్ళిద్దరు- ఇచ్చేసా అండి ఇది బాగోకపోతే అదిగా బాగోకపోతే అంటే- కాదు అవునండి. ఇంటి వంట ఎవరు, హోటల్ వంట ఎవరో చెప్పండి. ఒక రంగు చూస్తే ఇద్దరు ఒకటే, ఇద్దరు కాదు ఒకటే. కొద్దిగా మసాలా ఒక దాంట్లో ఎక్కువ, ఒక దాంట్లో మసాలా తక్కువ వేస్తారు అంతే. అంటే నా మూడ్ని బట్టి. బాబా మీకు 3 4 ఏమా మీకు ఇప్పుడు అర్థమైందా? ఉత్తముడు మిమ్మల్ని డిష్లతో పోలుస్తున్నాడు. ఇప్పుడు ఆవిడ నన్ను బాగా చూసుకుంటే పర్వాలేదు, ఈవిడ బాగా ఆఫీసు- చూసుకుంటుంది కదా, మరి ఏమండి? ఈవిడ దగ్గర ఉండిపోవచ్చుగా. నన్ను పూర్తి చేయనియండి మేడం. ఆ. ఏదైనా ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చినా అనుమానించుద్ది. ఎవరు? ఇక ఆవిడే Okay. అనుమానం పిచ్చి బాగా. కాదు, మీకు- అనుమానాన్ని ఓకే చేసావు కదా అయ్యా ఇప్పుడు. అనుమానం మరి ఇంకేం చేయాలి మరి? కాదంటే ఎడ్డంటే తెడ్డంటే ఎడ్డంటే నేనేం చేయాలి? ఇప్పుడు ఆవిడతో పిల్లలు ఎందుకు లేరు మీరు ఇంతకాలం బట్టి? అంటే ఈ అనుమానం వల్లేనా ఏంటి ప్రాబ్లం? అనుమానం అంటే నేను మామూలుగానే ఉంటున్నాను, తను బాగానే చూసుకుంటున్నాను, ఏది కావాలంటే అది బయటికి పోకుండా అన్ని బాగా తీసుకొచ్చి మీరు మసాలా పెడుతున్నాను మిస్ అన్ని. చేశారు. బాగా చూసుకుంటున్నానని ఆవిడని పెట్టుకొని నన్ను వదిలేశాడు మేడం. బాగా చూసుకుంటున్నాడు అంటేనే గొంతుకొచ్చాడు. ఏమండి నిన్ను టార్చర్ బాగానే చూసుకున్నాడు కదా, టార్చర్ నువ్వు చేస్తే- చూసుకున్న వాళ్ళు బాగానే చూసుకున్నాడు కదా నిన్ను. వచ్చి పడ్డావా? నిన్ను అందుకే బాగానే వచ్చి ఒళ్ళే అమ్మ కంటే వేసుకున్నావా? ఎక్కువ అందుకే చూసుకున్నాడు కదా తాళం నిన్ను. కట్టుకున్నావా నేను తారగించుకోను. స్వాతి గారు ఒక్క నిమిషం ఆగండి. ఫస్ట్ వైఫ్ గురించి టాపిక్ అవుతుంది, అక్కడ మాట్లాడదాం. తను ఎప్పుడు వచ్చేస్తాడా, తను ఎప్పుడు చూడకోకుండా ఉంటాడా, నేనేం టార్చర్ పెడుతున్నాను, నువ్వు చూసి బుట్టలు వేసుకుంటాక మా రూమ్ దగ్గర కాపలా కాస్తున్నావా? ఆయనే చెప్తున్నాడు కదమ్మా టార్చర్ పెడుతుంది, అందుకనే ఈవిడ తగులుకున్నానండి. ఆవిడ తగులుకున్నాడు హోటల్ ఫుడ్, కాబట్టి ఇంటి ఫుడ్ తప్పించుకుంటూ అనేది చెప్తున్నాడు. చెప్తున్నాడు మేడం. అమ్మ లావణ్య. జనాలకి అవేర్నెస్. మీ ఇద్దరి జీవితాలకి మీ ఇద్దరి కంటే స్వాతికే లైవ్ టెలికాస్ట్ ఎప్పటికప్పుడు అంతా ఆ. మొత్తం ఉంది. ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు, ఎలా కాపురం చేశారు, ఎన్నిసార్లు, ఎప్పుడు విడాకులైంది, అంతా ఆవిడ దగ్గర ఉంది. ఏం మొత్తం చెయ్యాలి చెప్పాను. ఏంటనే ఆవిడ ఇంకా మీ సజెషన్స్ దగ్గరే నన్ను నడుస్తుంది. అబద్ధం అంటాం సార్, నేను మోసం చేశాను అంటాం సార్. ఫస్ట్ నైట్ రోజే దేనికో పొరపాటున వాళ్ళ చెల్లెలు వచ్చిందండి. ఫస్ట్ నైట్ కే ఫస్ట్ నైట్ రోజు రూమ్ దగ్గరకు వచ్చింది. ఎవరు ఈవిడ? ఏవిడ మేమిద్దరం ఉన్నాం రూమ్ లో ఆల్రెడీ ఆ, ఉన్నాం. మరి వాళ్ళ అక్క కోసం వచ్చిందో లేకపోతే ఏదైనా మీకోసం వచ్చింది. అది నాకు తెలియదు. ఆ, అప్పటి నుంచి తనకు అనుమానం, మా లేదు చెల్లెలు మేడం. ఎందుకు వచ్చింది ఈ టైంలో. ఆయన అబద్ధం చెబుతున్నాడు కాదయ్యా, మేడం. ఇప్పుడు దాకా నువ్వేం చెప్పావు? మొన్నటి దాకా మేమిద్దరం బానే బానే ఉన్నామండి. అది ఫస్ట్ అసలు అనుమానం ఉంది, ఫస్ట్ అనుమానం నైట్ ఉండ- రోజు ఆవిడ డోర్ దగ్గరికి ఎందుకు వచ్చిందో దానికి ఈవిడ అనుమానం పడిపోయిందా? అది ఫస్ట్ నుంచి తనకు అనుమానం అసలు ముందల. సరే ముందు నుంచి అనుమానం, ఆ టైంకి ఈవిడ రావటం ఇంకా టైమింగ్. ఇంకంత టైమింగ్ బాగా కలిసి వచ్చింది ఆవిడకి. ఇంకా అది ఆఫీస్ నుంచి ఏదైనా ఫోన్ వచ్చినా కానీ ఫోన్ లో ఎవరు మనశ్శాంతికి అన్నం తినివ్వదు, ప్రశాంతంగా పండుకొని ఇవ్వదు. పద్దాక ఆఫీస్ కు ఫోన్ మళ్ళీ ఎప్పుడు ఫోన్ వచ్చేయమ్మా. చేస్తా ఉంటది. మా చెల్లె చేస్తుందో ఎవరు చేస్తుందో తెలియదు. లేడీస్ గొంతు తినపడినప్పుడు అడుగుతాం కదమ్మా, భార్య అన్న కడకుండా అడగాలి, కదమ్మా. అడగాలి. అడుగుతారుగా. దానికి సరే కూడా అమ్మా, అనుమానం నువ్వు- పడేటట్టండి. ఆయన అంత స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నాడు. ఆయన విడాకులు అడిగితే ఎట్లా ఇచ్చేసావు ఫ్రీగా? అసలు ఏం ఇవ్వకపోతే రాయించుకున్నావు? నేను ఉన్నాను మేడం, కాంపెన్సేషన్ ఏం చచ్చిపోతాను తీసుకున్నావు? అన్నాడు మేడం. కాంపెన్సేషన్ ఏం తీసుకున్నావు? ఏమి ఇవ్వలేదు మేడం, నేను చచ్చిపోతాను అన్నాడు. ఏమి ఇవ్వకుండా నాకు ముందుగా 15 ఆయన 10 కదా. కాపురం చేసినావని కట్ చేసావు. మళ్ళీ వాళ్ళకేదో ఉంది, ఆ తగాదాలకు నువ్వెందుకు వెళ్తున్నావు? ఆస్తి తగాదాకి హస్తగదాలంటే ఇప్పుడు తను చెప్పింది ఏమని? మా ఇంటి బాధ రండి అంటే మెక్కుంది అంటే మక్కుంటే ఉందలే ఆస్తి ఉంది కదా. వచ్చినప్పుడు ఆవిడతోనే ఉండాలిగా మేడం, తను నాతో కూడా ఉన్నాడు, అది మంచిది కాదు నా అదేంటి దగ్గర మరి? చెప్తున్నాడు మేడం. ఓన్లీ కొద్దిగా ప్రాపర్టీయే కాదు మీ- అంటే కొద్దిగా ప్రేమ ఉంటది కదండి ఏం ఫస్ట్ ప్రేమ? భార్య ఏం అంటే. ప్రేమయ్యా? రోడ్డు మీదకి వచ్చావు, రోడ్డు మీదకి వచ్చి ఆవిడనే తిడుతున్నావు ఓ పక్కన, అలా కాదు. మళ్ళీ ప్రేమ ఉంది అంటున్నావు. ఉంటది అండి ఇప్పుడు ఫస్ట్ భార్యకి రెండో మరి భార్య first ఉన్నా భార్యకి కానీ ఏమి న్యాయం ఫస్ట్ భార్య మీద ప్రేమ ఉంటది కదండి ఇక్కడ పాపం. దాకా రావడం ఎందుకు? ఫస్ట్ భార్యకి ఏం న్యాయం చేస్తావో చెయ్యి. న్యాయం చేసింది ఇప్పుడు తను. ఇప్పుడు లోపం ఎక్కడ అనేది మీరు అర్థం చేసుకున్నారా? కాదు, ఆవిడ మీద అబ్బా, ఎంత నీ ప్రేమ? హోటల్ ఫుడ్, ఇంటి ఫుడ్ గురించి మేము అర్థం చేసుకోవచ్చు. మా ఆడియన్స్ బాగా అర్థమైంది. ఈ పాటికి. అవునండి మరి ఇప్పుడు ఆ. తనతో ఇన్ని సంవత్సరాలు కాపురం పక్కన చేశాను, పిల్లలు లేరు. ఇంటి మరి ఫుడ్ బోర్ తను కొట్టింది అన్నావు, హోటల్ ఫుడ్ అన్నావు. లేదండి ఇద్దరు ఒకే టైప్ ఫుడ్ అండి, కాస్త మసాలాలు అటు ఇటు అన్నావు. ఇప్పుడేమంటున్నావు? రెండు కావాలండి, ఎప్పుడు బోర్ కొడితే అప్పుడు అటు వెళ్తాను అంటున్నావు. కాదండి ఇప్పుడు నువ్వు ఉత్తముడు ఎట్లా అవుతావు? వీళ్ళిద్దరు నీకేమో ఓటు వేసుకొని కూర్చున్నారు. ఆవిడ మంచిది కాదని ఈవిడ మంచిది కాదని ఆవిడ అంటున్నారు కానీ అసలు వీళ్ళిద్దరు మంచోళ్ళు ఇంకో ఎవరిని చూసుకుని వెళ్ళిపోద్ది, నేను ఎవరిని చూసుకుని వెళ్ళమ్మా, నీ నాకు బొంద బిడ్డలు ఆయన కూడా అంత లేరు చెప్తుంటే కదమ్మా. కూడా నువ్వు ఇంకా మీ చెల్లి మీద పడ్డావు. ఎవరికి ఎవరు లవరు, ఏం లవరు, ఎవరు లేడు. సర్వస్వం అంతా అతనే, మొదటి నుంచి ఇప్పటి వరకు అతనే, ఇంకెవరు లేరు ఇక్కడ. అది కూడా డ్రామా విషయమే అది అసలు కూడా ఒక రకంగా. డ్రామాయే. అందుకని అబద్ధం చెప్తున్నారు. వీళ్ళకి మొదటి నుంచే సంబంధం ఉన్నాడు ఉందమ్మా. సార్, అందుకని నన్ను ఇట్లా తెలుస్తుంది ఇబ్బంది కదా. పెట్టారు. ఆవిడేమో నా గదికాడు ఉండి నా భర్తను నేను ఏం చేస్తున్నాను చూడటము, ఈయనేమో ఆవిడతో మాట్లాడటము, ఈ ఫోనులు రావటము, ఇవన్నీ నాకు టార్చర్ అమ్మ, చేసి నీకు- ఓయ్, నాకు నువ్వు నిజం తెలియదు. చెప్పి నీకు నిజంగా ఇంకొకరు ఎవరున్నాడా? ఉన్నారు మేడం. లేదు అబద్ధం, ఈయనే. అది మీ ఇద్దరు కలిపి డ్రామాలు ఆడి ఇప్పుడు లేదు కొనుక్కొస్తారు మేడం. కదా. నాకు అంత ముందు ఉన్నారు, అందుకని నేను సరే ఇంట్లో ఫస్ట్ నైట్ అప్పుడు వాళ్ళ డోర్ దగ్గరికి అంటే ఎందుకు వెళ్ళావు నువ్వు? అప్పుడు చిన్నపిల్ల, నేను- నీకేం పని? డోర్ దగ్గరికి ఎందుకు వెళ్ళానంటే, అయితే మా వాళ్ళు అన్నారు ఆ అక్క వాళ్ళ గదిలో అగ్గి పెట్టడం మర్చిపోయి
మర్చిపోయానమ్మా అగిపెట్టి వెళ్ళి పెట్టరమ్మా అగ్గి అన్నారు. పెట్టి పెద్దోళ్ళు పేరెంట్ వాళ్ళు నిన్ను వయసు ఎందుకు వాళ్ళు పంపించారు? వాళ్ళు నేను ఏం చిన్నపిల్లనని చెప్పండి? పంపించారు మేడం. చిన్నపిల్ల చిన్న పనులు మేడం, చేసావా? మీరు చెప్పండి. ముదురు పనులు చేసావు కదా వెళ్ళి. ఆ చిన్నపిల్లనని రోజు వచ్చి నన్ను నా జీవితాన్ని పంపించారు. కాల్ చేసింది మేడం. మొదటి రోజు వచ్చి నా జీవితాన్ని నాశనం చేసింది. ఆవిడ డోర్ కొట్టింది మేడం. డోర్ తీసాం మేము. నేనే పోయి పెద్ద తీసానండి. పెద్దోళ్ళు వస్తారు మేడం. నేను అగ్గిపెట్టి కోసం వచ్చానంటుంది. పేరెంట్ ఇద్దరు రూమ్ లో ఉండగా భార్య భర్తలు పెద్దోళ్ళు ఎలా అవుతారు మేడం? ఇలాంటి చిన్న చిన్న పనులు చిన్న పిల్లలకే కదా మేడం చెప్పేది. నువ్వు అంత అవును. చిన్నపిల్లవు కాదులే అమ్మా, వెళ్ళి ఇచ్చేంత. వచ్చే పిల్ల మేడం ఆవిడ. నువ్వు అగ్గిపెట్టి కాదు, అగ్గిపొల్లు వెలిగించి వెళ్ళిపోయావు అక్కడ. నా జీవితాన్ని ముక్కలు చేసేసింది మేడం. దీనికి ఎవడో దొరకనట్టు నా మొగుడే దొరికాడు మేడం. నా జీవితం ఎప్పుడు కాల్ చేద్దామని చూసింది. అందుకే 10 ఏళ్ల మట్టి దీనికి సంబంధం ఉండి ఉంటది మేడం. నా జీవితం ఇదే కాల్ చేసి మేము అదే అంటున్నాం, ఇదంతా డ్రామా. పదేళ్ళ నుంచి వాళ్ళిద్దరు సంబంధం ఉంటే ఎప్పుడో పిల్లల్ని ఇద్దరు ముగ్గురు గానేదాన్ని. ఇప్పుడు ఎందుకు ఒక అమ్మాయిని గానేదాన్ని? ప్రేమ ఉండేవాడు మేడం. అమ్మా, ఇదేం పెట్టి మాయ స్వాతి, చేసేస్తున్నావు కానీ మాయ నువ్వేం అంత చేయలేదు. అమ్మాయికి రాదు మాట్లాడమని. కానీ 10 సంవత్సరాలు బట్టి పిల్లలు లేరంటే అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్, ఇప్పుడు ప్లానింగ్. నేను మాట్లాడడానికి లేనప్పుడు విడాకులు నువ్వు అయిపోయాయి. నాతో కూడా ఎందుకు ఉంటున్నావు? దాంతో నువ్వైనా ఉన్నారు దాని కదా. దగ్గరికి ఎందుకు వెళ్ళారండి మీరు? ఇది కదా అప్పటి నుంచి క్వశ్చన్ అడుగుతారా లేదా అని వెయిట్ కాదు, చేస్తా. దాని దగ్గరికి ఎందుకు వెళ్ళారు మీరు? రమేష్, ఇప్పుడు మన సంవత్సరం 2 సంవత్సరాల మనం బయటికి వెళ్ళి పాపం దాని ఎట్టుందో ఏదో కొద్దిగా ఓదార్చాను, దానికి తప్పే ఉంది, మెక్కే కదా. ఇంటికి పదండి చెప్తాను మీకు. అదే బాబు, మనకు కావాల్సింది ఆవిడకి అది అదే. ఓదార్పులకు అనిపించలేదు. అర్థమైందా? అది తప్పే ఉంది సార్ అది. అమ్మయ్య, ఓదార్పుల ఇప్పటికి పేరెందుకు పెట్టావు క్లారిటీ. దానికి? నువ్వు అడగాల్సిన క్వశ్చన్ కరెక్ట్ గా అడిగావు స్వాతి. ఇంటికి వెళ్ళినాక చక్కగా బిర్యానీ వండి మసాలా అంటే సరే, తనకి వేసి, పిల్లలు కూడా లేరు కదా, ఒక పాప పుట్టింది, కొంచెం ఆడుచుకుంటుందిలే, తనకి దానికి కూడా టైం పాస్ అవుతుందిలే అన్నట్టుగా చూసాము. మీరు పిల్లలకంటే నువ్వు అక్కడక్కడ బిడ్డకి పిల్లల కంటే gift ఆడ ఆయా పనులు చేయాలా? వాళ్ళు ఆయా పిల్లలు కదా, ఏదో పాపం తనకు పిల్లలు లేరు కదా, తను చెల్లెలు కూతురే కదా, తప్పే ఉంది, బయట పిల్ల కాదు కదా. నువ్వు ఆపు. నువ్వు అబద్ధం ఆపేది చెప్తున్నావు ఏముంది? first. నువ్వు నన్ను సక్రమంగా చూసుకుంటే, నువ్వు నాతో అంత ప్రేమగా ఉంటే నేను పక్కకి ఎందుకు పోతాను? నువ్వు మాట్లాడవాక అసలు, నువ్వు మాట్లాడడానికి అర్హత లేదు నీకు అసలు. భర్తవని ఆ. ఇంకా ఇల్లు ఎత్తున్నావు. ఎడాకలు ఇచ్చినా సరే నేను ఎందుకు అని చెప్పి నేను సాగకుండా వదిలిపెట్టాను, లేదా చంపేసి పడి జైలుకి కూడా పెట్టాను. ఊరికన్నాను మేడం, ఏంటంటే మరి లేకపోతే ప్రశాంతంగా ఉంచుతున్నారన్న అసలు ఇంటికి వస్తే టయానికి అన్నం పెట్టదు, నీళ్ళు ఇవ్వదు. మీ గొంతు చూస్తే మీరు ప్రశాంతత ఆవిడకి ఇవ్వలేనట్టుగా ఉంది. ఇదేమన్నా మీ ఇల్లు అనుకున్నారా? ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం అరుస్తున్నారు? చంపేస్తారు. వాయిస్ తగ్గించండి, ఫస్ట్ వాయిస్ తగ్గించండి. వాయిస్ తగ్గించి మాట్లాడండి. ఇక్కడ నిన్ను ఉద్ధరించమని చెప్పిందా 1.5 year నుంచి? విడాకులు తీసేసుకున్నావుగా గయ్యాళ గంప అని. ఉచితార్థంగా ఎడాకులు తీసుకున్నాడు మేడం. ఇది అగ్గిపుల్ల కోసం రాలి. ఆ రోజు నా జీవితం కాల్ చేతకు వచ్చింది. వీళ్ళకి ముందే సంబంధం ఉండి ఉంటుంది మేడం. అది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటో అది మాట్లాడదాం. అమ్మా, నువ్వు విడాకులు ఇచ్చేసావు, రానివ్వడం నీ తప్పు, అయిపోయింది. ఇంకొకసారి నువ్వు వస్తే ఎందుకు కాళ్ళు రానిచ్చావా? నా మొగుడు వచ్చినప్పుడు నువ్వు ఏమ్మా? అమ్మా, అంత మాట్లాడేవాడు. అమ్మా, ఆగమ్మా. నా మొగుడు ఆయన అడిగి ఎందుకు ఆయనకి వెళ్ళావని? నీకు నీ వల్ల ఎడాకులు వచ్చినాయి. దుర్మార్గురాల జీవితం, అక్క జీవితాలు నాశనం స్వాతి, చేశారు. నీలాంటి స్వాతి. ఎలా ఇంకా ఆపండి అమ్మా మీ చిల్లర పంచాయతీ. ఒక నువ్వు నిమిషం. సక్రంగా ఉంటే మీ చెల్లి ఎందుకు వచ్చింది నా జీవితంలో? రమేష్, హలో ఏ రమేష్, షూ, నువ్వు కాదు, నువ్వు ఓదార్చించాలి. సార్ చెప్తారు వినండి సార్. ఏం కావాలమ్మా లావణ్య? ఏం కావాలి? నువ్వు అన్ని నాకు నా సంతకాలు భర్త కావాలి సార్. ఏ, ఛీ. ఏం భర్త కావాలి? అరే, సంతకాలు సర్దులు పడి పెట్టడంలో బయటికి. స్పీడు. నాతో ముగ్గురు కూడా దానికి ఉన్నాడు కదా సార్ మరి. అమ్మా, నీ సంతకాలు పెట్టడంలో స్పీడు, మళ్ళీ తలుపులు తీయటంలో స్పీడు, మళ్ళీ పడుకోబెట్టడంలో స్పీడు, నీకు మళ్ళీ భర్త కావాలా? అంటే పెద్దవాళ్ళు ఎవరన్నా తలుపు కొట్టారేమని తీసాను సార్. ఈ నాకు తెలియదు సార్. అది కాదు, ఇంకా అక్కడి నుంచి తీస్తూనే ఉన్నావుగా. అమ్మా స్వాతి, నీకేం కావాలి? నాకు నా భర్త కావాలి సార్. ఆ, నాకు నా కావాలి. పిల్ల ఉంది. నేను నా పిల్లని రోడ్డు పడిపోతాం. బాబు, దీనికి అమ్మ, ఏముందండి? నువ్వు నీ గొడ్డు భర్త- మొద్దు, దానికి ఇదే ఇది. ఏం మాట్లాడుతున్నావు? మీ సొంత సిస్టర్ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఏ రమేష్, నా చేతిలో తన్నులు తిని వెళ్తావమ్మా ఏం నువ్వు? కావాలి? Already ఏమంటే decide తను అయ్యావు కదా, ఇప్పుడు కొత్తగా అడుగుతున్నారు నన్ను ఏంటో. చూసుకుంటే మంచిగా ఉంటే ఫస్ట్ నుంచి కూడా తను అనుమానించకుండా, నన్ను ఆఫీస్ నుంచి వచ్చినాక టార్చర్ పెట్టకుండా. అయిపోయింది బ్రదర్, అది నువ్వు అయిపోయింది. గుడ్ బై చెప్పావు, సంతకాలు పెట్టావు, బయటకు వచ్చావు, ఈవిడితో పాటు ఉన్నావు, బిడ్డను కన్నావు, అటువైపు అటు నుంచి అటు వెళ్ళొచ్చు కదా, మళ్ళీ ఇటు వచ్చారేంటి? తనేమందంటే మా అక్కాయి పాపం ఒంటరిగా ఉంటుంది కదండి, అబ్బా. పోయి ఆవిడ సరే ఎక్కడ ఇంట్లో ఉంది? కూడా నువ్వే ఏమని కొద్దిగా పలకరించి Sorry కదా. మనకేదో రావాల్సిందని మనం తీసుకుందామండి, లేకపోతే నేను అక్కడే నా ఉందాము. ఆస్తి వచ్చిద్దండి. నేను మనకు ఆస్తి అయితే ఆడపిల్ల ఉంది ఉన్నాను. కదా, ఎక్కడ దొరికావు? నేను కొద్ది గొప్ప తీసుకొని వెళ్ళిపోదామండి మనం అని చెప్పని మేము సరే, వచ్చాము. ఓకే, మేము ఓకే. మాట్లాడతాం. మీ ఉద్దేశం అది. మేడం. ఓకే. లావణ్య, ఇప్పుడు అమ్మా సార్ ఏం చేయగలం చెప్పు. ఒక్క నిమిషం నేను మాట్లాడతాను, తర్వాత నువ్వు సమాధానం చెప్ది. కానీ ఏం చేయగలం? ఎవరు తప్పు? 10 సంవత్సరాల పాటు కాపురం చేశారు, ఓకే, అతను ఏదో అనుమానం పడుతున్నాడు, అవి ఇవి మగాడు కాదని అన్నావు అంటే మరి అందులో ఎంతమంది నేను అసలు అనలేదు సార్. సరే, అది నేను కంప్లీట్ చేస్తున్నాను కదా, ఒక 2 నిమిషాలు ఓపిక పట్టు. ఎంతవరకు అది నిజం, ఎంతవరకు అబద్ధం అని చెప్పి 4 గోళ్ల మధ్యన మీ ఇద్దరికే తెలుసు. అదంతా పక్కన పెట్టేసి, భర్త 10 సంవత్సరాల పాటు నీ లెక్క ప్రకారం సవ్యంగా కాపురం చేసి ఎటువంటి గొడవ లేదు, జుట్టు పట్టుకోలేదు, హ్యాపీగా ఉన్నావు అనుకున్నారు. సింపుల్ గా వచ్చి 1 నెల క్రితం వచ్చి నాకు సంతకాలు పెట్టు, విడాకులు ఇచ్చేసి నీ పక్కన రాను అంటే కనుక ఎంత పోరాటం చేయాలమ్మా నీ జీవితం? బయటకు వెళ్తే నేను చచ్చిపోతాను అన్నాడు సార్. అమ్మా, చచ్చిపోయే మనిషికి 10 సంవత్సరాల పాటు నీతో కాపురం పెట్టు. పోనీ చచ్చిపోవటానికన్నా ఒక కారణం ఉండాలి, విడాకులు తీసుకోవటానికన్నా కారణం ఉండాలి. అతను సంతకం పెట్టడానికి రెడీ అయ్యాడు, నువ్వు సంతకం పెట్టావు. ఎక్కడ పెట్టారు మీరు?
నిజంగా కోర్టులో తీసుకున్నారా, ఒక తెల్ల కాగితమే పెట్టారా? లేదు సార్, తెల్ల కాగితం మీద తెల్ల కాగితం మీద పెట్టారు. పెట్టినా కూడా అది ఎంతవరకు చెల్లుబాటు అవుతుందో అవదు అనేది రమ్య మేడం చెప్తారు. అదంతా పక్కన పెట్టేసారు. ఒకప్పుడు అది నిజంగా ఒక స్టాంప్ పేపర్ తీసుకొచ్చి సంతకం పెట్టుండేదాను కదా. ఇప్పుడు అతను ఏంటంటే మళ్ళీ ఎంట్రీ ఇస్తావు అనేటటువంటి ఉద్దేశంతో సింపుల్గా తెల్ల కాగితం మీద పెట్టి మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఏవో రకరకాల ఉద్దేశాలు అతను ఉంటాయి. అసలు ఎందుకు, ఏంటి, ఏం కావాలి, నా పరిస్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటి, 1,00,000 ప్రశ్నలు ఉంటాయి. ఇంత సమాజంలో ఉంటూ విడాకులు తీసుకోవటం అనేటటువంటిది ఎంత ప్రమాదం అంటే నీ వరకు, నీ కేసులో ఎంత ప్రమాదం, వెనక ముందు ఎవరు లేదు, ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు లేవు, ఎంత ప్రమాదం అన్నది తెలుసు. నువ్వు బయటకు వెళ్ళి జీవించలేవు అనేటటువంటి అంశం కూడా నీకు బాగా తెలుసు. ఒక్క సెకండ్ ఆలోచించావమ్మా నీ భవిష్యత్తు గురించి? ఆలోచించలేదు. పోరాడేవా? పోరాడలేదు. పోనీ ఎవరినైనా పెద్దవాళ్ళు తెలుసున్నటువంటి వాళ్ళు ఇప్పుడు వరకు కాపురం చేసినటువంటి భర్త సడన్గా దూరం అవటమే కాదు, మానసికంగా శారీరకంగా దూరం అవటమే కాదు, ఏకంగా గుడ్ బై చెప్తున్నాడు. ఏంటి సార్ నా పరిస్థితి అని ఎవరన్నా నీకు తెలిసినటువంటి 4 పెద్ద మనుషులను అడిగావా? ఏమీ లేదు సార్. నేను అప్పుడు ఆయన పెట్టే ఇబ్బందికి ఈ ఎడాకుల గురుండి అయితే ఇబ్బంది పెట్టాడు సార్. నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి అసలు ఏం చేయాలో నాకు సరే, తెలియలేదు సార్. డిప్రెషన్ లోనే ఇప్పుడు జీవితాంతం అంధకారం అయిపోయింది కదా. నేను ఏమంటున్నానంటే తాత్కాలికంగా ఉండేటటువంటి ఒక పోరాటంలో పూర్తి హక్కులు అతని చేతికి ఇచ్చేసి నీ జుట్టు అతని చేతుల్లో పెట్టేసి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అతనికి అర్థమైపోయింది. ఏం అర్థమైంది? రమేష్కి చాలా చాలుగాడు, చాలా తెలివైనోడు, కన్నింగ్. ఇటువంటి వ్యక్తితో నువ్వు ఇన్ని సంవత్సరాల పాటు ఎలా కాపురం చేసావు అనేది. అతని సౌండ్ బాక్సే కాదు, బ్రెయిన్ బాక్స్ కూడా చాలా పెద్దది. అతను ఏదన్నా అనుకుంటే అది సాధించగలడు. ఎవరినన్నా కూడా అతని మాట తీరుతో తొక్కేయగలడు. ఆ అంత డిప్రెషన్ లో dominant. కొన్ని లాయర్ దగ్గర తీసుకుందాం వినమ్మా, అన్నాను ఒక్క సార్. నిమిషం. అతనికి అన్నీ తెలిసినటువంటి వ్యక్తి మళ్ళీ నీ దగ్గరికి ఎందుకు వచ్చాడో తెలుసా? ఇదేంటి డివోర్స్ అనేటటువంటి దానికి ఇంత సింపుల్గా సంతకం పెట్టేసిన ప్రశ్న అడగకుండా అని చెప్పి ఏం చేశాడంటే అక్కడ ఆల్రెడీ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్నాడు. స్వాతి ఏమి నయా స్టోరీ ఏం కాదు, ఫ్రెష్ స్టోరీ, 1 year బ్యాక్ స్టోరీ ఏం కాదు. ముందు నుంచి నువ్వు అన్నట్టుగా 10, 9, 8 సంవత్సరాలు లేదంటే ఫస్ట్ నైట్ మీ రూమ్లోకి వచ్చినప్పుడు అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్యన ఒక లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యింది, ప్రయాణం మొదలైంది. పిల్లలు కనలేదు, ఎందుకంటే పబ్లిక్ ఒప్పుకోదు కదా. అది ఓకే, మా సిస్టర్కి ఎప్పుడైతే గుడ్ బై చెప్తాడో అప్పుడు పిల్లలు అనేటటువంటి ఫ్యామిలీ ప్లానింగ్ అనే పద్ధతిని అనుసరించడం వల్ల ఇప్పటి వరకు పిల్లలు లేరు అని చెప్పి మనకు అర్థం. సో వీళ్ళిద్దరు మొదటి నుంచి నీ మీద పన్నాగం పన్నారు. ముగ్గురు మొదటి నుంచి నీకు వెన్నుపోటు పొడిచేటటువంటి ప్రయత్నంలో చేశారు. ఎటొచ్చి ఏంటంటే సరైనటువంటి సమయం సందర్భం గురించి వెయిట్ చేశారు. ఫైనల్గా ఎంత పిల్లలు లేకపోయినా కూడా, ఎంత మనిషిని మానసికంగా దూరం పెట్టినా కూడా అదే ఓపిక, ఓర్పు, సహనం. నువ్వు ఎక్కడ గుడ్ బై చెప్పట్లేదు, ఫ్రస్ట్రేట్ అవ్వట్లేదు, అలాగే బ్రతికేస్తున్నావు ఏంటి అని చెప్పి ఒకానొక రోజు అతను ఏం చేశాడంటే నిన్ను టార్చర్ పెడతాను, హింస పెడతాను, బాధ పెడతాను, తెల్లకాయతం తీసుకొచ్చి సంతకం పెట్టాడు. నువ్వు వెనక ముందు ఆలోచించకుండా పెట్టేశావు. ఇప్పుడు చూడు మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఒక బిడ్డ గురించి అటువైపు వెళ్ళాడు. స్వాతితో ఉండేటటువంటి ఆ ప్రేమాయణం కొనసాగించడం గురించో లేదంటే ఆ ప్రయాణాన్ని బలపరచడం గురించో అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. ఎందుకంటే తెల్లకైతే మీద సంతకం పెట్టేశాం కదా, అయిపోయిందని చెప్పి చేసుకున్న తర్వాత మళ్ళీ నీ డోర్ ఎంట్రీ ఇచ్చాడు. ఇది కూడా ఎక్స్పెక్టెడే, ఇది కూడా ప్లాన్లో భాగమే. ఎందుకు? ప్రాపర్టీ నీ చేతిలో ఉంది, దాంట్లో సగభాగం ఇతకు రావాలి. ఇక్కడ బోర్ కొడితే కనుక అతను చెప్తున్నాను కదా, మంచి రసికుడు. ఇక్కడ కోరికలు తీరిన తర్వాత అక్కడ కావాలి. ఒక డిష్ ఎప్పుడు అతను సరిపోదని చెప్పి ఇందాక మేడంతో చెప్పాడు అతను. సో నీ దగ్గర కావాలి, అతని దగ్గర కావాలి, ఈ ప్రయాణం ఇంకా లీగలైజ్ చేసుకోవటం. ఇప్పుడు ఫైనల్గా ఏ పొజిషన్కి వచ్చింది? నీ యొక్క అమాయకత్వం, నీ ఒకే కడుపును పుట్టినటువంటి నీ చెల్లెలి యొక్క గుంటనొక్క తెలివితేటలు. అతను బయటోడు, అతను ఎప్పుడు బయటోడే, మగాడు. ఆ విధంగా ప్రవర్తిస్తే కనుక మీలాంటి ఆడవాళ్ళు అదే విధంగా తలొంగుతారు. కాబట్టి మిమ్మల్ని అణచగొట్టి తొక్కేసి ఇలా ముందుకెళ్ళటం అన్నది ఆనవాయితీ. సొంత ఒకే తల్లి కడుపును పుట్టినటువంటి నీ సొంత చెల్లెలు ఈ మొత్తం డ్రామా యాక్షన్ వెనకాతలు కూడా ఒక మూల కారణంగా ఉంది, ఒక వెన్నుమొక్క ఉంది. అతను సపోర్ట్ చేస్తూ, అతను ప్రోత్సహిస్తూ, ముందుకు ప్లానింగ్ చేస్తూ ముందుకు పంపిస్తుందంటే కనుక అది నిజంగా మనసు ఇరిగిపోయేటటువంటి పరిస్థితి అమ్మ. అసలు ఆలోచన కూడా రావట్లేదు. అసలు ఒక సొంత సిస్టర్ ఇలా ప్రవర్తిస్తుంది. సో వెనక్కి వచ్చింది, అది కూడా ఆవిడే చెప్పింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి డ్రామా ఆడుతుంది. ఎందుకు? ఆవిడెందుకు మధ్యలో గుర్తొచ్చిందని. ఆవిడకి అంత గుర్తు రాకుండా ఏమీ నీ దగ్గరికి ఏం రాలే. వీళ్ళిద్దరూ కూడబలుక్కున్న తర్వాతే బిడ్డతో పాటు నీ దగ్గరకు వచ్చాడు. బిడ్డను తీసుకుని ఆ మహా తల్లి వెనక్కి వెళ్ళింది. రెగ్యులర్గా నీ దగ్గర పంపిస్తూనే ఉంది. అతను నీ డోర్ పదే రిటర్న్లో కొడుతున్నాడు. డివోర్స్ తీసుకున్న తర్వాత, సో కాల్ డివోర్స్ తీసుకున్న తర్వాత కొడుతున్నాడని ఇవిడు తెలియదు అనుకున్నావా? అన్నీ తెలిసి ఇవిడికి. సో ఇక్కడ ఏమైంది? ఒక అమాయకత్వం, ఒక గుంటనక్క తెలివితేటలు, ఇద్దరు గుంటనక్క తెలివితేటలు ఉండేటటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగేటటువంటి పోరాటం. నేను నీకేం చెప్తున్నానంటేనమ్మా, అమాయకత్వానికి కూడా ఒక హద్దు ఉంటుంది. వెళ్ళిపోయాడు, ఒక శాడిస్ట్ లాగా ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఎందుకు తలుపు తీయాలి? అందులో నీ సిస్టర్ని మ్యారేజ్ చేసుకున్నవాడు, వెనకతలు మోసం చేసినవాడు, అతనికి ఎందుకు తలుపు తీయాలి? వాళ్ళిద్దరికి ఎందుకు తలుపు తీయాలి? ఆ ముగ్గురికి ఎందుకు తలుపు తీయాలి? నా కోసం వచ్చాడు అనుకున్నాను. నీ కోసం రాలేదమ్మా, నీ కోసం వచ్చాడు. నిన్ను ఒక పని మనిషిలాగా, ఒక ఆట వస్తువులాగా, ఒక బొమ్మలాగా, ఒక సెక్స్ టాయ్ లాగా వాడుకోవడానికి వచ్చాడమ్మా. ఇప్పటికైనా నీకు సబ్జెక్ట్ అర్థం కావాలి కదమ్మా.
ఇప్పటికైనా నీ సబ్జెక్ట్ నా మొగుడు కావాలని చెప్పి ఎలా అంటావు? ఒకప్పుడు నువ్వు పెట్టింది తెల్ల కాగితమే, చిత్తు కాగితం సరిపోదు, అది విడాకుల కింద దారితీదు. ఇప్పటికైనా నేనేమంటున్నానంటే, ఒకప్పుడు అతనే మళ్ళీ నీ దగ్గరికి వస్తే కనుక ఇలా డబల్ స్టాండర్డ్స్, డబల్ నాటకాలు ఆడే వాళ్ళతో 100 సంవత్సరాలు ఎలా బ్రతికి ప్రయాణం కాడతావు? ఏ నిమిషానికి ఏం చేస్తాడో, నిన్ను ఏం చేస్తాడో అనేది తెలియనటువంటి అభద్రత మధ్యన ఒకరు కాదు, వాళ్ళిద్దరు శత్రువులు నీకు. ఇద్దరు శత్రువులు నీకు రేపొద్దున నీ మెడమే కాలేసి తొక్కేసినా కూడా, లేదంటే నీ మీద ఒక అగ్గిపుల్ల గీసేసినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. సో కాబట్టి ఏంటంటే, ఇంతకుముందు విడాకులు చెల్లుబాటు అవుతుందా లేదా అనే అంశాన్ని తీసి పక్కన పెడితే, వీళ్ళిద్దరి దగ్గర నుంచి నీ ప్రాణాపాయం ఉంది, నీకు ఒక థ్రెట్ ఉందనేది ప్రధానంగా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నీకు బ్రతికి బట్ట కట్టాలి అంటే, వాళ్ళు నువ్వు కావాలనో, వాళ్ళు అతను ఏదో నేను సానుభూతి చూపెట్టాను కావాలని అనేటటువంటి రమేష్ మాటలు అన్నీ కూడా దొంగ నాటకాలమ్మా. ఒక దొంగ అతను మళ్ళీ నీ దగ్గరికి రావాలి అనుకోవటం కాదు, అసలు నువ్వెవడరా అనేటటువంటి విధంగా నువ్వు వాళ్ళ మీద పోరాటం చేయాలి. మీరు వద్దు కానీ మిమ్మల్ని ఇద్దరిని శిక్షిస్తాను, మీరు వద్దు కానీ మిమ్మల్ని ఇద్దరిని పనిష్ చేస్తాను అనేటటువంటి విధంగా వాళ్ళిద్దరి మీద నువ్వు పోరాటం చేయాలి. చెల్లి అనే బంధాన్ని వదిలేయాలి, భర్త అనేటటువంటి సానుభూతిని కూడా వదిలేయాలి. నువ్వు పోరాడితేనే ఇలాంటి వాళ్ళకి శిక్ష పడేటటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే వీళ్ళిద్దరు పోయి ఎన్ని కొంపలు ముంచుతారో అనేది మనకు భయం కదమ్మా. సో ఆలోచించుకో అమ్మా. నిజంగా ఆశ్చర్యం వేస్తుందమ్మా, ఇద్దరు ఒకే కడుపుని పుట్టారంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుందమ్మా. నేనైతే కనుక ఇప్పటికొచ్చి ఇటువంటి బంధం ఉండేటటువంటి అక్క చెల్లిని నేను చూడలేదు. నువ్వేదో విర్రవీగిపోతున్నావేమో, నా పక్కన ఎవరో మగాడు ఉన్నాడు, అతను ఏ విధంగా వాడుకోవచ్చు, మా అక్క మీద దాడి చేయొచ్చు, మా అక్క ఆస్తి కాజేయచ్చు అని నువ్వు అనుకుంటున్నావేమో. అతను అసలైనటువంటి రూపురేఖలు తొందరలోనే తెలుస్తాయి. ఆ అమ్మాయి బిడ్డ లేకుండా, ఒక బరువు లేకుండా బయటపడింది. నువ్వు బిడ్డతో పాటు బయటపడేటటువంటి రోజు తొందరలోనే రాబోతుందని నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు ఏదైతే వ్యక్తితో ప్రయాణం చేసావో అది కపట నాటకం, ఒక దొంగ నాటకం అయిన ప్రయాణం. ఎప్పుడైతే కనుక సమాజానికి తెలుస్తుందో మీ ప్రయాణం ఈ విధంగా రాంగ్ రూట్లో వచ్చిందని చెప్పి అందరూ చీతు అని ఉమ్మేస్తారు. ఎవరు మిమ్మల్ని ఆశీర్వదించరు, ఎవరు వాళ్ళ ఊర్లోకి కానీ ఆ ప్రాంతంలోకి కానీ రానివ్వరు. అది నీకు దక్కేటటువంటి గౌరవం. ఇంకా రమేష్ అంటావా, అతను ఇక్కడ కూర్చున్న తర్వాత అంత కాన్ఫిడెంట్గా స్ట్రాంగ్గా జోకులు వేసుకుంటూ మాట్లాడేటటువంటి వ్యక్తికి ఈ వేదిక మీద మనం కౌన్సిల్ చేసి మార్చేటటువంటి అవకాశమే లేదు. అలా మార్పు ఉండేటటువంటి మనస్తత్వం, ఆలోచన శైలికి అతను లేదు. ఇక్కడిద్దరు బయట 10 అనేటటువంటి అంశాన్ని కూడా నేను అనుకోవచ్చు. ఎందుకంటే అతనికి అటువంటి సిగ్గు బుద్ధి అనేటివి లేవు కాబట్టి. ఆడవాళ్ళగా మీ ఇద్దరు ఆలోచించుకోండి. స్వాతి మాట ఎలా ఉన్నా కూడా లావణ్య, నువ్వు 1-2 సార్లు ఆలోచించుకో. ఇటువంటి వ్యక్తులు నీ జీవితంలో ఉండాలా వద్దా? థ్యాంక్ యూ సార్. మేడం, ఎక్కడైనా కానీ ల్యాండ్ ఆర్డర్ పట్టించుకున్న వాళ్ళకి పట్టించుకున్నట్లు, పట్టించుకోము ఏం చేసుకుంటారో చేసుకోండి అని బోత్ పార్టీస్ అనుకున్నప్పుడు వీళ్ళకి ల్యాండ్ ఆర్డర్ అనేది ఇంప్లిమెంటే కాదు. ఈవిడ దృష్టిలో ఒక వైట్ పేపర్ మీద సంతకాలు పెట్టేస్తే విడాకులు అయిపోయినట్లు లెక్క. ఆమె దృష్టిలో అలాంటి ఒక విడాకులు తీసేసుకొని నేను సొంతగా భర్తను పెళ్లి చేసేసుకోవచ్చు, మేమిద్దరం భార్యాభర్తలు అనేది వాళ్ళ ఫీలింగ్. చట్ట ప్రకారం ఈ పెళ్లి చెల్లదు. వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగింది లీగాలిటీ కాదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకో. స్టిల్ అతను నీ భర్తే. ఇలాంటి భర్త నీకు అవసరమా లేదా ఇది మాట్లాడుకుందాం మనం. సో ల్యాండ్ ఆర్డర్ విషయానికి వస్తే ఏ రోజైనా నీకు అవసరం లేదు కాబట్టి నువ్వు పట్టించుకోలే, అదే నిజమేమో అని నువ్వు అనుకున్నావు. కానీ ఈ రోజున గబుక్కుని రమ్య గారో సుమన్ టీవీయో నీ వెనకాల నుంచొని సపోర్ట్ చేయాలి అంటే చక్కగా డోర్స్ ఓపెన్ అయ్యే ఉన్నాయి. ఎందుకంటే నువ్వు రాసి ఇచ్చింది వ్యాలిడ్ కాదు, నీకు ఎటువంటి కాంపెన్సేషను లేదు, నువ్వు ఏదైనా కేసులు ఫైల్ చేసి అతన్ని ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వాలా, అడిగాడు అని పళ్ళెంలో పెట్టి ఇచ్చేసావు. ఇప్పుడు నీకు అన్యాయం జరిగింది అనేది నీకు అర్థమైందా? 10 ఏళ్ల పాత్ర వేరు, ఈ 1.5 ఇయర్లో మీ హస్బెండ్ నీతో బిహేవ్ చేసిన విధానం వేరు. నమ్మక ద్రోహం అంటారు. మా దగ్గరికి వచ్చిన తర్వాత మాట్లాడే పదాలు జాగ్రత్త, బిహేవ్ చేసే విధానం జాగ్రత్త. మీ ఇళ్ళ దగ్గర మాట్లాడుకున్నట్టు మా దగ్గరకు వచ్చి మాట్లాడితే ఊరుకోం మేము ఇక్కడ. అయినా ఆయన అంత డేర్గా ఎట్లా మాట్లాడాడంటే, ఒక ఇద్దరి ఆడవాళ్ళ జీవితాలని ఫుడ్తో పోలుస్తున్నాడు. అవి జోక్గా చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ ఆ పాత్రలో ఉన్నప్పుడు రోజు ఇంటి ఫుడ్డే తింటే ఎట్లా అండి? అప్పుడప్పుడు హోటల్ ఫుడ్ తినాలంటే ఫుడ్డు భార్య ఒకటి కాదు, ఫుడ్డు స్త్రీ ఒకటి కాదు. అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే మీకు బయట ఈ మధ్య కొత్త అవతారాలు ఎత్తారు ఆడాళ్ళు. పీకల కోసి లోపల డ్రమ్ముల్లో పెడుతున్నారు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళ అవతారం ఎత్తుతారు ఎప్పుడోకప్పుడు మీలాంటి మగాళ్ళ విషయాల్లో. స్త్రీని స్త్రీగా గౌరవించకపోతే అదేదో ఆట వస్తువు, సెక్స్ బొమ్మ వాడుకొని వదిలేద్దాం అనుకుంటే తోలు తీసేస్తున్నారు ఈ మధ్య. ఇప్పుడు వీళ్ళిద్దరికి గతి లేదు వెనకాల కాబట్టి మీ ఆయన అలాగ చక్కగా రెడీ అయి కూర్చున్నాడు ఇక్కడ. మీరేంట్రా అంటే ఇళ్లలో పని చేసుకుని వచ్చి కూర్చున్నట్టు కూర్చున్నారు. అర్థమవుతుందా? 3వ పాయింట్, నీ వెనకాల ఎవరూ లేరు అనుకోవడం తప్పు. ఇలాంటి కేసుల్లో మీ విషయానికి వస్తే
భర్తకి డైవర్స్ ఇచ్చేటప్పుడు కొంత కాంపెన్సేషన్ అనేది ఇంపార్టెంట్. నీ భర్తని ఎవరు తీసుకున్నారు? ఇక్కడ మనకి ఇప్పటికీ ఎంతసేపు మేము మాట్లాడినా మాకు పట్టని పాయింట్ ఏంటంటే క్యాచ్ అవ్వట్లా, ఇద్దరు ఒప్పుకోవట్లా. వీళ్ళకి 10 years నుంచి పరిచయం ఉందా, ఈ 2 years నుంచేనా అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ 10 years నుంచి ఉంటే నువ్వు ఖచ్చితంగా భద్రకాళ అవతారం అయితే వాళ్ళిద్దరు తోలు తీసేయాలి, ఎలాగో చెప్తాను. ఎందుకంటే అంత నమ్మక ద్రోహం కింద లెక్క. 2 years నుంచే ఉన్నా ఈ 2 yearsలో మీ ఆయన బిహేవ్ చేసిన విధానం కరెక్టే కాదు. దానికి ఇంకో జోక్ ఏం వేశాడో తెలుసా? పిల్లల్ని కన్నాం కదండి, పాపను పెంచుకుంటది అంటే ఆయా పని నువ్వు చేస్తావు అని ఫిక్స్ అయ్యాడు. నీకు పిల్లలు పుట్టలేదు, మా పిల్లని సాకు, అప్పుడప్పుడు వచ్చి నీతో పడుకుంటాను, నీ ఆస్తి నా పిల్లకో మా ఆవిడకో రాసి. అర్థమైందా? స్టిల్ ఇప్పటికి ఆ 9 ఏళ్ళు 10 ఏళ్ళు నిన్ను చీట్ చేసింది ఒక ఎత్తు అయితే, ఈ 2 years ఆయన చీట్ చేసిన విధానం ఇంకొక ఎత్తు, మీ సిస్టర్ చీట్ చేసిన విధానం ఇంకొక ఎత్తు. ఇప్పుడు వీళ్ళిద్దరిని నువ్వు ఏ రకంగా ఫైట్ చేయాలి అనేది ఆలోచించు. మా షోలో ఎప్పుడైనా కానీ ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ ఇస్తాం, ప్రాబ్లం సాల్వ్ చేసి పంపించడానికి చూస్తాం. ఇందులో నేను ప్రాబ్లంని ఇంకొంచెం పెంచాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆ అమ్మాయికి ధైర్యం లేదు అని ఆవిడ అనుకుంటుంది, ఏం చెయ్యాలో తెలియట్లా, చెయ్యడం చెప్పి పంపిస్తాం. అదే ఏంటి న్యాయం అంటే, డైవర్స్ తీసుకునేటప్పుడు నీకు కొంత కాంపెన్సేషన్ కావాలి. ఆయన రూపాయి ఇవ్వాల. 2, ఈ 2 yearsలో మళ్ళీ వచ్చి నిన్ను వాడుకున్నాడు, ఇంకొకసారి నీ గుమ్మం ఎక్కితే చెప్పు తీసుకుని కొట్టాల. నువ్వు అలా కొట్టిన రోజు సుమన్ టీవీ నీ వెనకాల ఉంటుంది, గుర్తుపెట్టుకో. నిన్ను ఎవ్వరు ఏమీ చేయలేరు. నువ్వు అనుమానించావంటే నీకు కొంత కాంపెన్సేషన్ ఇచ్చి వదిలించుకుని ఇంకెవరినన్నా చేసుకోవడం వేరు. సొంత చెల్లి, ఇదంతా వాళ్ళిద్దరు డ్రామా మాకు తెలుస్తుందిగా ఎక్కడో అక్కడ. వాళ్ళిద్దరు ఎదవ డ్రామాలు ఇవి. నీకు వెనకాల పిల్లలు లేరు, ఉన్న ఆస్తి మీ నాన్నది, వారసత్వపు ఆస్తి 50% నీది, 50% ఆవిడది. ఆవిడ వాయిస్ రేజ్ చేసింది చూసావా? కానీ ఆ అమ్మాయి ఏ రోజు ఈ 2 yearsలో వచ్చి అడగల, ఈ 1.5 yearలో వచ్చి అడగల. ఇక ప్లాన్ చేసుకున్నారు, ఇక్కడ ఈవిడికి పిల్లలు లేరు, ఇన్ కేసు ఈవిడికి ఏదో ఒకటి కలిపి ఇచ్చి వాడి చంపేస్తే ఆస్తి వాళ్ళదే, భర్త ఆవిడే, పిల్లలు. ఎంత ప్లాన్ ఉందో నీకు ఇప్పుడు అర్థమైందా? అలాంటి వ్యక్తిని ఏమి నమ్మి నువ్వు రాణిస్తున్నావు? నిన్ను చంపేస్తే మొత్తం వాళ్ళదే. ఒక్క నిమిషం పని నిన్ను ఏదైనా చేయడం వాళ్ళకి. సంపన్లేండి, ఇద్దరు కలిసి ఉంటే నాకు ఇబ్బంది. నీకోసం ఇద్దరిని కలిపి పంపిస్తాం. ఇద్దరు కలిసి నన్ను కొట్టారమ్మా. నీకు బుద్ధి ఉండాలా? నీకేం చెప్తున్నా, ఇంకొకసారి మీ ఆయనతో మాట్లాడినా, ఆయన ఇంటికి వచ్చిన చెప్పు తీసుకొట్టి మాకు ఫోన్ చేయి. మా ఛానల్ మొత్తం వచ్చి నుంచుంటది అక్కడ. మీ పిచ్చి పులిహార పంచాయతీలు. విను, చేసిన పంచాయతీ చాలు గాని అక్కడ నీకు అర్థమవుతుందా ఆయన బుద్ధి ఎట్లాంటిదో? మీ అక్క గొంతు కోసాడు. వినమ్మా, ఇక్కడ ఆ అమ్మాయికి ఆ భర్త కావాలి అనుకుంటే వాళ్ళకున్న షేర్ ఏదైతే ఉందో అది నీకు రాసి ఇవ్వాలి, కాంపెన్సేషన్ ఇవ్వాలిగా. నీకు నీ షేరు నీది, ఆవిడ షేర్ కోసం నీ దగ్గరికి తగాదాకు వస్తుంది. ఈ లిటిగేషనే నేను పెట్టాలనుకుంటున్నా ఈ కేసులో. ఎందుకంటే నువ్వు ఆస్తి పొజిషన్లో ఉన్నావు, నీ సరౌండింగ్స్కి వచ్చే రైట్స్ వాళ్ళకి ఎవరికి లేవు. వేసుకుంటే కోర్టులో కేసు వేసుకోమని మేము హెల్ప్ చేస్తాం. అర్థమైందా? వాళ్ళు నీ సరౌండింగ్స్కి రావద్దు, ఆవిడకి 50% రాకుండా, రూల్ ప్రకారం ఆవిడకి వెళ్తుంది, రాకుండా ఏం చేయాలి? ఆయన మీద వేయాల్సిన కేసులు వేయాలి. ఇక్కడ ఆల్రెడీ టీవీ షోలో ఒప్పుకున్నాడు, సెకండ్ మ్యారేజ్ చేసుకున్నానని. బైగామి మేము హెల్ప్ చేస్తాము, బైగామి కేసు ఫైల్ చేయి, మంత్లీ మెయింటెనెన్స్ కోసం కేసు ఫైల్ చేయి, డొమెస్టిక్ వైలెన్స్ వెయ్యి ఇద్దరి మీద. వీళ్ళిద్దరు కలిపి నిన్న ఇంట్లో కూడా డొమెస్టిక్ వైలెన్స్ చేశారు. అర్థమైందా? ఈ 3 కేసుల్ని వీళ్ళిద్దరు తిప్పి చేస్తే ఆ 50% గిలక్కాయ ఆస్తి ఏదైతే ఉందో అది నీకు కాంపెన్సేషన్ రూపంలో ఇస్తారు. ఆవిడకి భర్త కావాలా, ఆస్తి కావాలా? భర్త కావాలి, ఆస్తి తీసుకోవడానికి వచ్చింది. నీకు అర్థమవుతుందా? భర్త ఎలాగో వెళ్ళిపోయాడు, మంచోడు కాదు, అలాంటి పుచ్చు భర్త నీ దగ్గర ఉండడం డేంజరే. నీకు కావాల్సింది ఏంటి? నీ కాళ్ళ మీద నువ్వు కాలేసుకుని కూర్చోవాలి అంటే ఆ రిమైనింగ్ 50% నీకు రావాలి. నీ దగ్గర ఉన్న 50% వాళ్ళు లాక్కోవడానికి చూస్తున్నారు. అలా జరగకుండా ఉండడానికి సుమన్ టీవీ నీ వెనకాల ఉంటుంది. ఓకేనా? ఇంతే. నీకు ఈ రిలీఫ్ ఈ కేసులో ఇది. నువ్వు ఫైటింగే చేయాలి, 10 years అన్న ఫైట్ చేయి. ఈ ప్రాసెస్లో నువ్వు ఎక్కడ వెనక్కి తగ్గొద్దు. నిన్ను 10 years ఇబ్బంది పెట్టి నిన్ను చీట్ చేసినందుకు నీకు ఎవరైనా దొరికితే నువ్వు పెళ్లి కూడా చేసుకో, లీగల్గా డైవర్స్ వచ్చినాక అది కూడా మేము చెప్తాము. నువ్వు ఎవరైనా సపోర్ట్ పెట్టుకో దగ్గరలో. ఆయన ఆల్రెడీ ఏదో ఇంటి భోజనం బయట భోజనం అంటున్నాను, నీకు ఇంకా అన్ని అవసరంలా. ఓ భోజనం పోయింది, ఓ రక్షణ ఇవ్వాల్సిన వాడు వెళ్ళిపోయాడు, ఎదురు అతనే ఒక విలన్ లాగా తయారాడు. నువ్వు వేరే పెళ్లి చేసుకుంటావా ఏంటా? వీటి మీద కాన్సన్ట్రేట్ చేయి. అట్లాంటి వాడు నీ వెనకాల అవసరంలా, నీ పక్కన అసలు అవసరంలా. అమ్మా, ఒక ఆడదానికి మోసం చేసిన ఏ ఆడది సుఖపడదు. వీళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అని పక్కన పెట్టండి. మీ క్యారెక్టర్లు ఎట్లాంటిది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మీరు పరమ చెత్త క్యారెక్టర్ కింద లెక్క. ఎవ్వరూ దొరక్క అక్కమొగుడే దొరికాడు అంటే ఒకప్పుడు ఎవడో సోమనబాబు సినిమాల్లో ఎన్నో డైలాగులు ఇప్పుడు తోలు తీసేస్తున్నారు. నువ్వేంట్రా అంటే గతే లేనట్టు చక్కగా ఉన్నావు కదా తల్లి.
ఎవరో వాడేసిన వాళ్ళు నీకెందుకమ్మా? ఎంతమంది గొంతులకు వస్తారు ఈ అక్రమ సంబంధాలు పెట్టుకొని? నీకు ఎవరో లవర్ ఉన్నారన్నావు, అది ఎంతవరకు నిజమో మాకు అర్థం కావట్లా. ఆయన కాకపోతే ఇంకొకళ్ళు ఎవరంటే డైవర్స్ వచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకోవాలి, డైవర్స్ ఇప్పించి పెళ్లి చేసుకోవడం ఏంటి? పోనీ ఆ డైవర్స్ అయినా లీగల్గా తీసుకున్నావా? ఆయన నీకు బంగారం అని నువ్వు అనుకుంటున్నావు కదా, శ్రీరామచంద్రుడు అని ఇందాక సర్టిఫికేట్ ఇచ్చావు కదా, చూసావా? ఈ 1.5 yearలో మీ అక్క దగ్గరికి వెళ్తున్నాడు. నువ్వేంట్రా బాబు అంటే ఇప్పుడు తెలుసుకున్నావు ఒక తల్లి, ఇంటికి వెళ్ళి తోలు తీసే. మీ ఇద్దరు అన్యోన్యంగా ఉండాలి అనుకుంటే కనీసం నువ్వన్నా ఆయన్ని కాపాడుకో. ఇక కాంపెన్సేషన్ విషయంలో తల్లి, మేమైతే ఈ అమ్మాయి వెనకాలే ఉంటాం. నీకు భర్త కావాలి అనుకుంటే నీ ప్రాపర్టీ షేర్ ఏదైతే ఉందో మీ అక్కకి రాసి, ఆవిడ తదనంతరం పిల్లలకి ఇచ్చుకుంటుందా, గుడికి ఇచ్చుకుంటుందా, సొమ్మన్ టీవీకి ఇచ్చుకుంటుందా, ఆవిడ అలా ఎలా రాస్తాం మేడం? అదే ఫైటింగ్. ఇక్కడ ఫైటే అది. మరి మేమే ఎలా మీ ఆయన బతకాలి? కాంపెన్సేషన్ ఇవ్వాలి. నువ్వు డైవర్స్ రాకుండా పెళ్లి చేసుకున్నావు, అదే మా కష్టపడండి. ఆయన ఆస్తి కాదు మేడం, మా అమ్మ బాబు ఆస్తి. ఆగమ్మ చెప్పేది వినొచ్చు మీకు కదా. అదే కదా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ అమ్మా నాన్న ఆస్తే ఆవిడ భర్తని నువ్వు కొట్టుకొని వెళ్ళిపోయావు కాబట్టి మీ భర్త కాంపెన్సేషన్ ఇవ్వాలి. తను నువ్వు నిలుపుకోలేకపోయింది మేడం భర్తని. అదేనమ్మా, అది కోర్టులో మేము చూపిస్తాం కదా. మేము వేసే 4 కేసులకి మీరు కోర్టుల చుట్టూ తిరిగి కాంపెన్సేషన్ ఎందుకు ఇవ్వరో నేను మాట్లాడతా. అదే మేము అమ్మాయికి ఇచ్చే హామీ. నువ్వు విడిగా సంపాదించి ఇచ్చావనుకో, ఓ 20 లక్షలు ఇవ్వండి, మీ ఇల్లు 15 లక్షలు ఎంతో చేస్తుందట. ఏది నీ వాట. ఆ అమ్మాయికి కాంపెన్సేషన్ 20 లక్షలు ఇస్తే నీ షేర్ నీకు ఇప్పిస్తా. లేదా ఆ 15 lakhs కాంపెన్సేషన్ షేర్ ఏదైతే ఉందో అది ఇదంతా నీ కాంపెన్సేషన్ వల్లే వచ్చింది, నాకు తెలియకుండా దాని దగ్గరికి వెళ్ళావు. ఇప్పుడు చూడు ఎలా చేసిందో. మీ విషయానికి వస్తే అమ్మా నానా, ఇంకా మీకు ఆల్రెడీ చెప్పాం కదా, మీరు ఈ ఫైటింగ్ కోర్టులో వచ్చి ఇంకా అమ్మాయితో మాట్లాడే రైట్స్ నీకు లేవు. నీకేం చెప్తున్నావు? మీ ఆయన వద్దు, ఆ 50% వాళ్ళిద్దరూ ఒప్పుకొని నీకు రాసి ఇచ్చే వరకు పోరాటం ఉంటుంది. అది ఇప్పుడు ఒప్పుకుంటారా తర్వాత ఒప్పుకుంటారా వాళ్ళ కర్మ. కోర్టుల చుట్టూ తిరిగినాక తెలుస్తుంది వాళ్ళకి. దీనికంటే ఎక్కువ ఖర్చులు అవుతాయి. అప్పుడు మెంటల్ టెన్షన్ వచ్చినాక అయ్యో బాబు అంటే 15 లక్షలు కూడా మిగలవు. బాబు 10 ఏళ్ళు కాపురం చేసినాక మీకు ఆడపిల్ల పుట్టింది కదా, ఇప్పుడు ఆడవాళ్ళ బాధ ఏంటో మీకు అర్థమవుద్దు. నువ్వు నిజమైన మగాడు అయితే. ఒక మగాడు భార్యల్ని మోసం చేయొచ్చేమో కానీ కన్న తల్లిని, పుట్టిన పిల్లల్ని మోసం చేయడు. ఆడపిల్లలు తండ్రికి ఇంకెక్కువ ఇది ఉంటుంది. ఇప్పుడు నువ్వు చూస్తావు కదా, ఆడపిల్లని పెంచుతావు కదా, ఇట్లాంటి ఒక అల్లుడు దొరికితే ఎట్లా ఉంటుంది, చేసే అల్లుడిని ఎట్లా తీసుకొచ్చి చేస్తావు, ఇవన్నీ చూద్దు కానీ భవిష్యత్తులో. కానీ ఇప్పుడు నువ్వు మోసం చేసిన ఒక భార్య ఉంది కదా, ఆ అమ్మాయికి చట్ట ప్రకారం నువ్వు కాంపెన్సేషన్ ఇవ్వాలి. నీ రెండో భార్య ఉంది కదా, ఆవిడకి ఆస్తి షేర్ ఇప్పించాలి. ఈ రెండిట్లో నువ్వు ఎవరో ఒకరికి 20 lakhs ఇస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఆ 20 lakhs నీ రెండో భార్యను ఒప్పించి ఈవిడికి ఇప్పించేస్తావా, లేదా ఆ షేర్ ఇప్పిస్తావా, లేదా నువ్వు కష్టపడి ఆవిడకి ఇచ్చి ఆవిడకి ఆ 50% ఇప్పిస్తావా? ఇది నీడిల్ మీద ఇప్పుడు నువ్వు నుంచున్న ప్రాసెస్. మేమైతే ప్రజెంట్ కేసులు ఫైల్ చేయిస్తాము మీ ఇద్దరి మీద. మీరు కాంపెన్సేషన్గా ఇది ఇచ్చేస్తారా, సంపాదించి ఇస్తారా అనేది మీ ఇద్దరు ఆలోచించుకొని చెప్పండి. మీరు వెళ్ళిపోయేలోపు చెప్పినా పర్వాలేదు, ఇప్పుడు మేము అగ్రిమెంట్ రాయించి రేపే కేసే ఇస్తాం. మ్యూచువల్ డైవర్స్. అందులో మీరు ఆ ప్రాపర్టీ షేర్ కూడా రిజిస్ట్రేషన్ చేయాలి. లేదా కోర్టులోనే చూసుకుంటామంటే కోర్టులో చూసుకుందరు. మేము చేయాల్సిన ఫైటింగ్, ఆవిడ 5 years తిరగాల్సి వచ్చినా సుమన్ టీవీ వాళ్ళ అమ్మాయికి హెల్ప్ చేస్తారు, ఇంతే. నెక్స్ట్ మీ అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే, ప్రతి కేసు మేము ఫ్రీ సర్వీస్లో చేయలేమండి. ఇది టీవీ షో కాబట్టి సుమన్ టీవీ సపోర్ట్ తోటి లీగల్ సజెషన్స్ కానీ, కొన్ని సందర్భాల్లో లీగల్గా కానీ, కౌన్సిలింగ్ కానీ, సైకలాజికల్ కౌన్సిలింగ్ కానీ ఇస్తూ ఉంటాం. మా ఆఫీసులకు వచ్చేసి ఫ్రీ సర్వీసులు అంటే కుదరదు. అక్కడ ఆఫీసులు కన్సల్టేషన్లు ఉంటాయి, ఫీజులు ఉంటాయి. ప్లీజ్ అండర్స్టాండ్ చేసుకోండి. ఈ మాత్రం సర్వీసులు చేయడమే ఎక్కువ. ఇక్కడికి రండి, సర్వీస్ చేస్తాం. కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా ఖర్చుతో కూడిన పని. అది ఇక్కడ ఫ్రీగా జరుగుతుంది. కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేస్తున్నాం, 90% ప్రాబ్లమ్స్ని. రిమైనింగ్ కౌన్సిలింగ్లు ఇవ్వడానికి చేయాల్సిన ప్రాసెస్ చేస్తున్నాం. అందరూ ఆఫీసులకు వచ్చి ఫ్రీ అని దయచేసి అనుకోకండి, ప్లీజ్ రిక్వెస్ట్. ఫైనల్గా చెప్పండి, ఏం చేద్దాం? కోర్టులో చూసుకుందామా, ఇక్కడ ఏమైనా ఒప్పుకుంటారా? లేదు మేడం, మీ ముగ్గురు ఎలా చెప్తే అలాగే చేద్దాం మేడం. అమ్మా కానీ నాకు నా ఆస్తి కావాలి, నా భర్త కావాలి మేడం. నేను అమ్మ మీకు ఇక్కడ ఏం చెప్తుంది, ఇక్కడ మీకు ఏం చెప్తున్నావు? రెండిట్లో ఒకటే. భర్తను ఆవిడకి ఇచ్చేసి నీకు నీ షేర్ నీకు ఇప్పిస్తా, లేదా భర్త కావాలంటే చెప్పు, ప్రాపర్టీ షేర్ ఆవిడకి రాసే. ముగ్గురు కలిసి ఉంటే పోద్ది కదా. అబ్బా నీకు బంపర్ ఆఫర్లు మేము ఇవ్వాలి. ఎక్కడ మనిషి అయినా ఎక్కడ మీరు ఇదే ఆప్షన్, మీరు ఆలోచించుకొని చెప్పండి. బయటికి వెళ్ళారా, తర్వాత నేను సెటిల్మెంట్ కూడా చేయను ఈ కేసుని. నాకు నా భర్తే కావాలి మేడం. మరి ప్రాపర్టీ షేర్ వదులుకుంటారా? వదులుకుంటాను. ఆ సరౌండింగ్ కి వెళ్ళే రైట్స్ కూడా మీకు లేవు, గుర్తుపెట్టుకోండి. ఓకే మేడం. మీరు ఇంకొకసారి ఆవిడ దగ్గరికి వెళ్తే మాత్రం కేసులు వేస్తామండి, గుర్తుపెట్టుకోండి. నీ భార్య సెకండ్ ఆవిడ మిమ్మల్ని నమ్ముకొని ఆవిడ షేర్ వదులుకుంటుంది ఆ అమ్మాయి కోసం. ఏమా వింటున్నావా? కోర్టుకి వెళ్తే 3-4 సంవత్సరాలు అయితే పడుతుంది. మేము ఇప్పుడు అగ్రిమెంట్ రాయిస్తాను. రేపు 1 weekలో మీరు మ్యూచువల్ డైవర్స్కి రండి సార్. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ హక్కు విడుదల చేసుకోవాలమ్మా. మీరు రిలింక్విష్ డాక్యుమెంట్స్, ఆ ఎక్స్పెన్సెస్ మీరే పెట్టుకోండి.
సరే ఓకే మేడం. సరేనా? ఆల్ ది బెస్ట్ అమ్మా, జాగ్రత్త. వెళ్ళండి. వస్తాం. నమస్తే అమ్మా. థ్యాంక్ యూ సార్. వస్తాం. థ్యాంక్ యూ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.